ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళా జనక శంకరర్దేవో తం వందే కుంజరాననం నమస్తనుచు జటినందన నీకు మృక్కెదన్ ఫలితమయ్య ప్రస్తుతి చేసేదనేకదంత మా వలపని చేతి గంటమున వాక్కునన్ బాయకుండు మా చిత్తములోన నీవే గతి దైవా వినాయక లోకనాయక వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయుతాం నహి కోపి సుధీః శరణాగత వత్సల తత్వనిదే భవ శంకర దేశికమే శరణం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వామకృత పుణ్య ప్రభవతి. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్కహస్తకుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిక విపంచి విభాసి వైరించి కుండలి కుమారి చండి చరాచరమయ చాముండే గుడినే గుహారిని గుక్కే అంబా త్వాం నమామి కామాక్షి. అటువంటి శారదా స్వరూపానికి నమస్కారం చేసుకుని సభాకల్ప తరుంబంది వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమర శోభితం అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సు కూడా నమస్కారం చేసుకుని మనం ప్రారంభం చేసుకుందాం. వాయిస్ వినిపిస్తుంది కదండి? క్లియర్ గా ఉంది కదా? క్లియర్ గా ఉందండి. క్లియర్ గా ఉందా? బాగుంది, చాలా బాగుంది. ఓకే, క్లియర్ గా ఉంది కదా? క్లియర్ గా ఉందా వాయిస్? చెప్పండి, ఇవ్వండి. వినిపిస్తుందా నేను అనేది? వినిపిస్తుందండి. ఓకే. ఓకే, మనము గణపతి వైభవం గురించి చెప్పుకుంటున్నాం. గణపతి వైభవంలో భాగంగా నిన్నటి రోజు ఆ గణపతి ఏ విధంగా ఆవిర్భవించాడు, గజాననుడిగా ఎందుకు మారాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ గజముఖాసురుడు యొక్క వృత్తాంతాన్ని మీకు చెప్పడం జరిగింది. గజముఖాసురుడు కోరుకున్నటువంటి వరముల కారణం చేత, గజముఖాసురుడు అంటే ముఖము గజము కలిగినటువంటి వాడు, మిగతా శరీరం నరశరీరం కలిగినటువంటి వాడు. అలా తన యొక్క స్వరూపం ఎలా అయితే ఉంటుందో అలాంటి స్వరూపముతో ఉండేవాడి చేతిలో మాత్రమే నేను చచ్చిపోతాను అని వరాన్ని కోరుకుంటే, అట్లాంటి వాడెవ్వడు కూడా పుట్టకూడదు అని కోరుకున్న కారణం చేత అట్లాంటి వాడు పుట్టలేదు. అలాంటి వాడు పుట్టకుండా మొట్టమొదట నరముఖంతో భగవానుడు పుట్టి, తరువాత నరముఖాన్ని తీసివేసి గజముఖాన్ని ధరించి ఆ గజముఖాసురుణ్ణి సంహారం చేశాడు అనేటువంటి వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాము. తర్వాత ఇప్పుడు శ్వేత కల్పంలో జరిగినటువంటి, శ్వేత వరాహ కల్పంలో జరిగినటువంటి గణపతి యొక్క ఉత్పత్తి, పరమేశ్వరుడికి పార్వతీదేవికి ఇద్దరికి కూడా ఏ విధంగా ఆవిర్భవించాడు స్వామి, ఆ ఆవిర్భావ ఘట్టం అందరికీ తెలిసింది. ఆ తెలిసినటువంటి దాంట్లో ఉండేటటువంటి రహస్యం ఏంటి, శివుడు తనకు తెలియకుండానే అలా పార్వతి గజాననుని అంటే గణపతిని అలా తలను ఖండించాడా అనేటువంటి ఒక అనుమానాన్ని మనం నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేశాము. అందులో ఉండేటువంటి అంతరార్థాలు చెప్పుకున్నాం. ఆది భౌతిక పరంగా
ఆధ్యాత్మిక పరంగా, ఆది దైవిక పరంగా, యోగ శాస్త్ర పరంగా కూడా మనం వాటిలో ఉండేటటువంటి అర్థాలని మనం చెప్పుకోవడం జరిగింది. తరువాత గణపతి యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని మనం చెప్పుకున్నాం. గణపతి ఏ విధంగా పరబ్రహ్మం అవుతారు అని చెప్పేసి మనకు ఉపనిషత్తులు, వేదములు ఏ విధంగా చెప్పాయి, తర్వాత పురాణముల్లో కూడా ఆయన గురించి చెప్పడం జరిగింది. యదాజ్ఞయాక సృజతే అద, యదాజ్ఞయా విష్ణు పాలనమాతనోతి, యదాజ్ఞయా సంభారతే హరోపి, యదాజ్ఞయాప ప్రవహంతి దిక్షు అని ఎవరి ఆజ్ఞ చేతైతే ఈ సృష్టి అంతా నడుస్తుందో అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ గణపతి యొక్క విశేషాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రెండు విశేషాల తర్వాత ఈ గురించి ఆ గణపతి అసలు ఆయన పేరు చాలా మంది అనేక పేర్లు చెప్పినప్పటికీ కూడా గణపతి అనేటువంటి పేరు ఏదైతే ఉందో అదే చాలా ప్రధానమైనటువంటి పేరుగా కనిపిస్తుంది. ఎందుకంటే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పేరు. ఈ గణపతి అనేటువంటి పేరు వేదమునందు ప్రతిపాదింపబడినటువంటి పేరు. తరువాత ఆయనకి ఇంకొక పేరు ఏమిటంటే వేదములో బ్రాహ్మణస్పతి అని పేరు. బ్రాహ్మణస్పతి, గణపతి ఈ రెండు ఆయనకు పేర్లు మనకు వేదముల్లో వచ్చేసరికి. పురాణముల్లో అనేకమైనటువంటి 8 నామాలతో చెప్పేవాళ్ళు కొందరు, 12 నామాలతో ప్రణమ్య శిరసాదేవం అనేటువంటి దాంట్లో 12 నామాలు చెప్పేటటువంటి వాళ్ళు కొందరు, సుముఖశ్చేకదంతచ్చ దాంట్లో 16 నామాలు చెప్పేవాళ్ళు కొందరు, ఇలా 108 నామాలు గణేశ సహస్రం కూడా చెప్తాం. కానీ ప్రధానంగా మనకు వేదములందు ప్రతిపాదింపబడినటువంటిది మాత్రము మనకు ఆ నామము గణపతి అనేటువంటి నామం. అందుకే గణానాంత గణపతిగం హవామహే కవిం కవీనాముపస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతి బ్రాహ్మణస్పతి గణపతి అని ఈ రెండు ప్రధానమైనటువంటి పేర్లుగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపాన్ని నిరూపించగలిగినటువంటి పేరు అదొక్కటే. గణపతి అనేటువంటిది ఆయన యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని నిరూపిస్తుంది. మిగతా పేర్లన్నీ కూడా ఆయన లక్షణాన్ని చెబుతున్నాయేమో కానీ ఆయన విశిష్టమైనటువంటి నాయకుడు, వినాయకుడు అవుతాడు. గజముఖాన్ని ధరించాడు కాబట్టి గజముఖుడు అవుతాడు. కానీ ఆయన అసలు పేరు మాత్రం గణపతి అని వేదమునందు ప్రతిపాదింపబడింది. దీనికి నిర్వచనం ఏంటి? గణపతి అనేటువంటి దానికి కనుక చూస్తే మనకు పురాణోక్తంగా ముద్గల పురాణం అని చెప్పేసి గణపతికి సంబంధించినటువంటి పురాణముల్లో గాణపత్యంలో చాలా గొప్పనైనటువంటి పురాణంగా పరిగణిస్తారు. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు మనం ఏదైతే ఉందో శివ మహాపురాణం ఇలా మహాపురాణంగా పరిగణిస్తామో అలాగే ముద్గల పురాణాన్ని పెట్టి అర్చన కూడా చేస్తారు. మీరు మహారాష్ట్ర వైపు వెళ్తే మోర్గావ్ అటువంటి ప్రాంతాల్లో గణపతి పీఠం ఉంది. ఆ గణపతి పీఠంలో వాళ్ళు భగవద్గీతను మనం ఎలా భావన చేస్తామో ముద్గల పురాణాన్ని కూడా అంత ప్రమాణంగా భావన చేసి ఆ గణపతి సంప్రదాయంలో వాళ్ళు అర్చన చేస్తారు రోజు ముద్గల పురాణానికి. అటువంటి ముద్గల పురాణంలో ఆ గణపతి అనేటువంటి ఆ ముద్గల మహర్షి అని రాశారు. ఎందుకంటే ఆయన ముద్గల మహర్షి నాస్తి ముద్గల సమోభక్త గణేశస్య ప్రవిద్యతే అని చెప్పేసి మనకు ముద్గల పురాణమే చెప్తుంది. అంటే ముద్గల మహర్షి లాంటి మహర్షి మనకు లేడు అని చెప్పేసి, ముద్గల మహర్షి లాంటి మహర్షి మనకు లేడు. ఎందుకంటే ఆ గణపతిని అంతగా ఆరాధన చేసి గణపతి పరబ్రహ్మ స్వరూపాన్ని ఆయన ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి. ఈ లోకంలో మనం చెప్పుకునేటువంటి గణపతి వైభవం చెప్పుకున్నాము అంటే ఆ ముద్గల మహర్షి యొక్క అనుగ్రహం. కాబట్టి అటువంటి ముద్గల మహర్షి రాసినటువంటి ఆ ముద్గల పురాణంలో ఆ గణపతి అనేటువంటి నామానికి నిర్వచనం ఇచ్చాడు ఆయన. అద్భుతమైనటువంటి నిర్వచనం. మనోవాణి మయం సర్వం దృశ్యాదృశ్య స్వరూపకం గకారాత్మకమేవం తత్ర బ్రహ్మ గకారకః అని చెప్పేసి. అంటే మనోవాణిమయం సర్వం. ఇప్పుడు నీకు కనిపిస్తున్నవన్నీ కూడా వాక్కుకు లొంగుతాయి, మనస్సుకు తెలుస్తాయి. ఇప్పుడు నా దగ్గర ఒక డెస్క్టాప్ ఉందనుకోండి, ఆ డెస్క్టాప్ అని నా మనస్సుకు తెలుస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి తెలుస్తూ ఉన్నారు. అలా మనస్సుకు వాక్కుకు అందేటటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవి దృశ్యాదృశ్యకం అంటే కనిపించేవి కనిపించనివి అన్ని ఏవైతే ఉన్నాయో గకారం అనేటువంటి శబ్దము చేత నిర్వచింపబడుతున్నాయి అని చెప్పేసి. అంటే సమస్త జగత్తు ఏదైతే ఉందో అదొక్కటి గకారము చేత నిర్వచించబడి, మనకు కనిపించేవి కనిపించవన్నీ కూడా ఈ జగత్తులో భాగములే. మన జగత్తులో భాగము కానీ ఈ ప్రపంచంలో భాగం కాకుండా ఉండి అతీతంగా మనకు అందకుండా ఉండేటటువంటి బ్రహ్మ పదార్థం ఒకటి ఉంటుంది. నత్ర చక్షుర్గచ్చతి నవాగ్గచ్చతి నో మనః న విద్మో న విజానీమో అని వేదము చేత ప్రతిపాదింపబడినటువంటిది. మనస్సు వెళ్ళలేదు, వాక్కు వెళ్ళలేదు, కన్ను చూడలేదు, చెవులకు వినపడదు, అటు స్పర్శకు తెలియదు. అటువంటి ఒక స్వరూపం ఉంది, అది అనాకారం చేత చెప్పబడుతుంది. మనో వాణి విహీనం చ సంయోగ యోగ సంస్థితం అనాకారమాత్మకం రూపం తత్
ఐకార తత్ర సంస్థిత అని మనకు ముద్గల పురాణం చెప్తుంది. అంటే యోగులు మాత్రమే నిర్వికల్ప సమాధిలో దర్శనం చేయగలిగినటువంటి ఆ పరబ్రహ్మ తత్వం యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది అందులో చెప్పబడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది అనాకారం చేత చెప్పబడుతుంది. కాబట్టి ఆయన గణపతి అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే గకారము జగత్తుకు గుర్తయితే అనాకారము పరబ్రహ్మకు గుర్తయితే ఆ రెండింటి యొక్క కలియిక చేత ఏర్పడ్డటువంటి స్వరూపము గణపతి. నేను చెప్పాను నరాకారో మాయ గజాకార పురుష, ఆ రెండే మనకు ఉన్నటువంటివి. పరబ్రహ్మ స్వరూపము గజాకారము చేత చూపించబడితే ఆ శరీరము అదేదైతే ఉందో ఆ శరీరం అంతా జగత్తు చేత సూచించబడింది. ఈ రెండింటి యొక్క కలియికయే గణపతి. కాబట్టి ఆయనకు గణపతి అనేటువంటి పేరు వచ్చిందని మనకు ముద్గల పురాణం చెప్తుంది. తర్వాత గణము అంటే నిర్గుణ సగుణ ఈ రెండిటి యొక్క సమూహం ఏదైతే ఉందో సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపము, ఈ రెండు స్వరూపం ఏదైతే ఉందో అది కూడా గణ అనేటువంటి శబ్దము చేత నిర్వచింపబడుతుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా గణపతి అనేటువంటి శబ్దానికి నిర్వచనం చెప్పి ఆ గణపతి యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని మనకు చెప్పడం జరిగింది. అయితే గణపతి ఇంత గొప్పవాడు అని మనకు ఆయన గజముఖంతో రావడానికి కూడా ఒక అర్థం ఉందండి. ఎందుకంటే గజముఖంతో రావడంలో ఒక విశిష్టం ఉంది. ఎందుకంటే ఏ వస్తువునైనా కానీ ఎక్కువసేపు మీరు చూడలేదు. ఇప్పుడు నన్ను అదే పనిగా ఒక 3 గంటలు చూసుకుంటూ కూర్చోమన్నాను అనుకోండి, ఎవరు కూర్చుంటారు? నేనేం మాట్లాడలేను, నేను ఊరికే కూర్చొని ఉన్నాను. మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని చూడండి, ఎంతమంది ఉంటారు? నేను ఒక్కడే కూర్చోవాలి, చివరికి ఒక్కడిని మిగులుతాను, ఇందులో అందరూ లెఫ్ట్ అయిపోతారు. దానికి కారణం ఏంటి? అలా తదేకంగా ఒక వ్యక్తిని ఊరికే చూడలేము. అలా మీరు ఏదైనా చెట్టైనా పుట్టైనా ఏది దేన్ని చూసుకున్నా కానీ గజముఖాన్ని మాత్రం మనం ఎప్పుడూ కూడా హాయిగా చూడవచ్చు. ఎప్పుడు ఎంతసేపు చూసినా కానీ మనకు ఎటువంటి బోర్ కూడా కొట్టినటువంటి మూర్తి ఏదైనా ఉంది అంటే అది ఒక్క గజముఖం మాత్రమే. ఆ గజం చేసేటటువంటి ఆ చేష్టల్ని చూసుకుంటూ అలా కూర్చుంటుంటాం. అందుకని ఆయన మనందరినీ అనుగ్రహించడం కొరకు మనందరం ఎంతసేపు చూసినా కానీ చూస్తూ ఉండగలిగేటటువంటివి ఒక 3 చెప్పారు. సముద్రం ఒకటిను, తర్వాత చంద్రుడు, తర్వాత గజముఖము. ఈ మూడిటిని కూడా ఎంతసేపు చూసినా చూడబుద్ధి అవుతుందట. కాబట్టి ఆ మూడిటి యందు ఏదైతే దాంట్లో ఎప్పుడు చూడడానికి వీలుగా ఉండేటటువంటి గజముఖాన్ని ధరించి మన కోసం వచ్చాడు స్వామి. అందుకని ఆయన గజముఖాన్ని ధరించి ఉంటాడు. అయితే ఇంతటి పరబ్రహ్మ స్వరూపం గజముఖంతో ఉండేటట్టు ఆయన మొట్టమొదటి దర్శనం ఇవ్వడం కూడా బ్రహ్మగారికి గజముఖంతోనే దర్శనం ఇచ్చాడు. ఓంకార రూపాన్ని ధ్యానం చేసినప్పుడు ఆయన ఓంకార రూపి భగవాన్ అంటాం కదా, అలా దర్శనం చేసినప్పుడు ఆయన బ్రహ్మగారికి కూడా ఆయన గజముఖంతోనే దర్శనం చేశారు. అయితే ఇంత పరబ్రహ్మము నిజానికి పరబ్రహ్మ తత్వం వచ్చింది అంటే అంత గొప్పనైనటువంటి స్వరూపం ఉంది అంటే ఆ స్వరూపాన్ని అంటే ధ్యానం చేసి మనము ఆ స్థితికి చేరుకోవడం అనేటువంటి చాలా కష్టం. అంటే అంత స్వరూపం వరకు చేరుకోవాలి, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వం వరకు చేరుకోవాలి, చాలా కష్టం. కానీ ఈ గజముఖంతో వచ్చినటువంటి ఈ పరబ్రహ్మ అయినటువంటి గణపతిని చేరుకోవడం మాత్రం చాలా సులభం. మిగతా దేవతామూర్తులు విడిచిపెట్టండి, మిగతా దేవతామూర్తులు అనేకమైనటువంటి ఉపాసనలు ఉంటాయి మనకు. అందుకే మనకు కలౌ చండి వినాయకం అని చెప్తూ ఉంటారు. కలౌ చండి వినాయకం అని చెప్పేసి అంటే కలియుగంలో మనము ఆరాధన చెయ్యగలిగినటువంటి మూర్తులు ఎవరయ్యా అంటే చండీదేవి, వినాయకుడట. ఈ ఇద్దరు కూడా చాలా వేగంగా ఫలితం ఇచ్చేస్తారు, వెంటనే ఫలితం ఇచ్చేస్తారు. అందుకే ఇప్పటికి కూడా గణపతి నవరాత్రుల్లో చిన్న చిన్న మొక్కులు మొక్కుకున్నటువంటి వారికి కూడా చాలా సులభంగా వాళ్ళకి ఆ కోరికలు అనేటువంటి నెరవేరుతుంటాయి. ఇప్పటికి కూడా మీరు చాలా వరకు గమనించవచ్చు. మీరు స్వయంగా కోరుకున్నా కానీ చిన్న చిన్న ముడుపులు కట్టించి ఏదైనా నైవేద్యాలు పెట్టి గరిక పోచ వేసినంత మాత్రం చేత వాళ్ళ యొక్క కోరికలు నెరవేరి మీరే ఒకసారి ప్రయోగం చేయండి. దీనికి ఒకరు చెప్పడమే ఉంది, హాయిగా మీరు ఒకసారి ప్రయోగం చేయండి. ఒక గట్టి కోరిక కోరుకొని అది ధార్మిక బద్ధమైనటువంటిది. అటువంటి మూర్తి అంత క్షిప్రంగా వెంటనే అనుగ్రహించి సులభమూర్తి ఎవరైనా ఉన్నారంటే వినాయకుడు, చండీదేవి అని చెప్పారు. అయితే ఇక్కడ ఉపాసనలో తేడా ఉంది. ఇప్పుడు గణపతి ఉపాసన వేరు, చండీదేవి ఉపాసన వేరు. చండీ ఉపాసన చేయాలంటే అనేకమైనటువంటి నియమాలు ఉన్నాయి. కనీసం మాట్లాడే దాంట్లో కూడా మీకు స్వేచ్ఛ లేదు. మీరు చండీ ఉపాసన చేసే వాళ్ళు ఎక్కువగా బద అనేటువంటి మాటలు వాడకూడదు. అని అంటే చంపడం, అటువంటి మాటలు వాడకూడదు. సమాప్తమని, సంపూర్ణమని ఇట్లాంటి మాటలు వాడకూడదు. వాళ్ళ మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళ ఆహారంలో చాలా నియమం ఉండాలి. వాళ్ళు ఎక్కువగా భోజనంలో కూడా చాలా నియమబద్ధంగా చేస్తూ ఒక్క పూట మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రాణాయామాది క్రియల చేత మనస్సును నిలబెడుతూ వాడు అనేకమైనటువంటి పడుకోవడం కూడా మంచం మీద పడుకోవడాన్ని అంగీకరించదు. చండీ ఉపాసకులైనటువంటి వారు మంచం మీద పడుకోకూడదు, నేల మీద మాత్రమే పడుకోవాలి. అలాంటి అనేకమైనటువంటి నియమాలు చండీ ఉపాసనలకు ఉన్నాయి. ఈ కలియుగంలో చండీదేవి అనుగ్రహిస్తుంది.
ఎప్పుడు అనుగ్రహిస్తుంది? నువ్వు అన్ని నియమాలు పాటించి ఆ చండీ సప్తశతిని కూడా అలా ఆరాధన చేసి ఆ చండీ యాగం చేస్తే అప్పుడు అమ్మవారు నువ్వు ఉపాసన నువ్వు ఏదైతే కల్పోక్తంగా చెప్పబడిందో శాస్త్రమునందు ఎలా చెప్పారో అలా నువ్వు పాటించావు కాబట్టి నేను అనుగ్రహిస్తాను అంటుంది చండీమాత. వెంటనే అనుగ్రహిస్తుంది, ఏది ఉపాసన చేసినా కానీ అనుగ్రహిస్తుంది. అయితే ఇక్కడ గణపతికి వచ్చేటటువంటి సౌలభ్యం ఏంటంటే గణపతికి అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఒక శక్తి దేవాలయం, అమ్మవారి దేవాలయం కట్టాలనుకోండి, ఎన్ని నియమాలు, శక్తి ఆగమ తంత్రాలు ఎన్ని విషయాలను చెప్తాయో, ఆ అమ్మవారి యొక్క మూర్తిని పెట్టాలి అంటే అక్కడ చక్రములు ఏవి వెయ్యాలి, అక్కడ ఉండేటటువంటి శయ్యాదివాసము, అన్నాదివాసము, ఇట్లాంటి అనేకమైనటువంటి క్రియల చేత ఆ పరమేశ్వరుణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అనేకమైనటువంటి వేద పండితుల తీర్చ చేయవలసినటువంటి గొప్పనైనటువంటి కార్యం. అంటే ఆ శక్తి అనేటువంటిది ఊరికే రాదు. విశ్వాంతరాలను నిండి నిబిడీకృతమైనటువంటి ఆ పరమాత్మ శక్తి ఏదైతే ఉందో అమ్మవారి శక్తి, ఆ అమ్మవారి శక్తిని ఏకీకృతం చేయాలి దేవాలయంలో. అలా దేవాలయంలో చేయడం అనేటువంటి అంత సులభమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆ చండీ ఉపాసన అనేటువంటి చాలా కష్టమైనటువంటిది మన సామాన్యంగా చూస్తే. అంటే అమ్మవారే కానీ ఎవరైనా కానీ కలియుగంలో అనుగ్రహిస్తున్నంతనో బాగానే ఉంది. మరి చండీదేవిని పూజ చేయాలంటే ఇంత కష్టంగా ఉంది. మరి ఎలా? అందుకని వచ్చాడు మనకు వినాయకుడు. వినాయకుడికి ఇవన్నీ అవసరం. ఆయనకు ఆలయం కట్టినా కానీ పెద్ద అంతరాలము, తర్వాత మనకు ప్రహారీ అని ఉంటుంది, ప్రహారీ కూడా అంతరాలము, తర్వాత వచ్చేసరికి ముఖమండపము, ఇలా అనేకమైన గర్భగుడి, ఇలా అనేకమైనటువంటి భాగాలుగా ఉంటాయి మనకు దేవాలయం అంటే. అంటే ఇంత పెద్ద దేవాలయం ఉంటే కానీ అది ఒక దేవాలయంగా పిలువబడదు. మీరు గణపతికి మాత్రం మీరు ఎక్కడ ఆరు బయట పెట్టినా కానీ అక్కడ గణపతి వచ్చి కూర్చుంటాడు. ప్రాణ ప్రతిష్టలు కూడా అవసరం లేకుండా వచ్చేటటువంటి మూర్తి ఒక్క గణపతి. ప్రాణ ప్రతిష్ఠ కూడా అవసరం లేదు. మీరు పసుపు ముద్దతో గణపతిని చేసినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ కూడా చాలా చోట్ల చేయరు. అంటే ప్రాణ ప్రతిష్ఠ చెయ్యకున్నా కానీ అనుగ్రహించి వచ్చేటటువంటి మూర్తి ఒక్క గణపతి మాత్రమే. అది ఆ గణపతికి ఉండేటటువంటి సౌలభ్యం. మిగతా ఏ దేవతలకు కూడా లేదు. ఏ దేవతనైనా కానీ మీరు ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే వస్తాడు. గణపతి ఒక్క మూర్తిని ఆకారం గజముఖంతో ఉన్నటువంటిది నరాకారంతో ఉండేటటువంటి మూర్తిని పెట్టి ఆడ పెట్టినంత మాత్రం చేత అందులోకి వచ్చి ఆ పరబ్రహ్మతత్వం అనేటువంటిది ఆవాహన అవుతుంది. అది గణపతికి ఉండేటటువంటి సౌలభ్యం. అందున దేశకాలాలతో కూడా నిమిత్తం లేదు. ఈ కాలంలోనే నన్ను పూజించాలి, ఈ దేశాల్లోనే ఈ ప్రదేశంలోనే పూజించాలి అనేటువంటి నియమం కూడా ఆయనకు లేదు. ఏ దేశమున ఏ ప్రదేశమునందైనా ఏ కాలమునందైనా ఎప్పుడైనా కానీ అనుగ్రహించగలిగేటటువంటి సౌలభ్యమూర్తి ఒక్క గణపతి మాత్రమే. ఇక్కడ అంత సౌలభ్యం ఉంది. ఇప్పుడు మనం పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు ఇప్పుడు, కానీ నిజానికి పెద్ద పెద్ద విగ్రహాలు గణపతికి అవసరం లేదు. గణపతికి పెద్ద పెద్ద విగ్రహాలు వాటితో కాదు ఆయనకు సంబంధం. ఒక్క పసుపు ముద్ద తీసుకొని అలా నలిచి అక్కడ పెడితే అందులోకి ఆవాహన అవుతాడు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి వచ్చింది పార్వతీదేవి శరీరంలో ఉండేటటువంటి పసుపు ముద్ద చేత. కాబట్టి ఆయన పసుపు ముద్దలోకి అంత త్వరగా ఆవాహన అవుతాడు. కాబట్టి హరిద్రా గణపతి అంటారు ఆయన్ని. అంటే అలా ఉండేటటువంటి గణపతి మనకు ఎవరైతే ఉన్నారో అంత సౌలభ్యమూర్తి. ఇంత సౌలభ్యంగా ఒక పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది ఉండడం చాలా కష్టం. మిగతా దేవతల్లో చూసుకుంటే, మిగతాది అంటే కంపారిజన్ దీన్ని అంటే ఇతర దేవతలు మీరు ఏమైనా దూషిస్తున్నారా అనకండి. దీంట్లో ఏమంటారంటే మనకు న్యాయశాస్త్రంలో నహినిందా న్యాయము అంటారు. ఇప్పుడు మీరు రామాయణం చెప్పమన్నారు అనుకోండి, అప్పుడు రాముడు ఎంత గొప్పవాడో చెప్తాను మిగతా దేవతలతో కంపేర్ చేసి. కృష్ణ భాగవతం చెప్పుకున్న శ్రీకృష్ణ చెప్పడం, కృష్ణ భగవానుడు ఏ విధంగా గొప్పవాడో ఆ శివుడి కంటే తర్వాత అమ్మవారి కంటే చెప్పుకున్నాం. తర్వాత రేపు శివపురాణం చెప్పుకుంటే శివుడు ఎలా గొప్పవాడు మన చండీ సప్తశతి చెప్పుకున్నప్పుడు అమ్మవారు ఏ విధంగా గొప్పవాడు మిగతా దేవతల కంటే చెప్పుకున్నాం. దీన్ని నహినిందాన్ని ఏమంటారు? ఒకరిని నింద చేయడం ఇక్కడ భావన కాదు. ఈ దేవత యొక్క గొప్పతనం ఏంటి, ఈ దేవత యొక్క సౌలభ్యం ఏంటి, అది మనం చెప్పుకునేటువంటి విషయం. అంటే ఇంత సౌలభ్యంగా ఉండేటటువంటి మూర్తి ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపం. మళ్ళీ ఇంత పరబ్రహ్మ స్వరూపం అయ్యుండి అంత పరబ్రహ్మ స్వరూపం పరమేశ్వరుడు అనుకున్నా కానీ ఆ పరమేశ్వరుని పుత్రుడు అంటే పరబ్రహ్మమే. పరబ్రహ్మము నుంచి వచ్చినది పరబ్రహ్మమే అవుతుంది. అటువంటి పరబ్రహ్మము నుంచి వచ్చినటువంటి మూర్తి కూడా అంత సౌలభ్యంగా ఉండడం అనేటువంటి మనం ఇతర ఏ దేవతామూర్తుల్లో కూడా చూడం. ఇంకొకటి ఏంటంటే ఇందులో మీరు గర్భాలయానికి వెళ్ళాలనుకోండి చాలా కష్టం. మీరు ఎంతో శుచి ఉండాలి, మీరు ఎంతో నిష్టగా ఉండాలి. అందుకే అర్చకులకు మాత్రమే గర్భాలయ ప్రవేశం తప్ప వాడు ఎంత పండితుడైనా వేద పండితుడో వాడు మహోత్తమైనటువంటి ఐశ్వర్యవంతుడైన ఎంత గొప్పవాడైనా సంబంధం లేదు, వాళ్ళకు గర్భాలయ ప్రవేశం లేదు. ఎవరైతే ఆ మూర్తిని ప్రతిరోజు ఆ షోడశోపచారముల చేత అర్చన చేస్తూ ఉన్నాడో వారికి మాత్రమే ప్రవేశం. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ఆ మూర్తిని ఆ అర్చకులకు ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. ఈ మధ్య అంటే అర్చకుల్ని ఊరికే మార్చేస్తున్నారు, కానీ వంశముతో ఆ ఆలయంలో ఉండేటటువంటి దేవాలయానికి సంబంధం ఏర్పడుతుంది.
ఆ వంశము ఆ క్రమం ఏదైతే ఉందో వాళ్ళు ఆ వంశం నుంచి వస్తూ ఉంటారు. ఆ వంశానికి ఆ దేవతకు ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. వాళ్ళు పిలిస్తే పలికేటట్టుగా ఆ దైవం అనేటువంటిది మారుతుంది వాళ్ళ ఉపాసన చేత. అలా మనకు ఆలయ వ్యవస్థ అనేది పూర్వం ఉండేది. అలా అర్చకులు అనేటువంటి వారు చాలా పవిత్రంగా ఉండి అక్కడ ఆరాధన చేస్తే కానీ పరమేశ్వరుడు పలకడు. అందరూ వెళ్ళి ముట్టుకోవడానికి లేదు. మనం అందరం వెళ్ళి నేను ముట్టుకుంటా అంటే నేను చాలా వేదాలు చదవండి, నాకు పురుష సూక్తం వచ్చండి, స్త్రీ సూక్తం వచ్చండి, ఇవన్నీ వచ్చినంత మాత్రం నువ్వు దేవాలయంలో ప్రవేశం కాదు, నీ గర్భగుడిలో ప్రవేశం ఉండదు. ఆ అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవాలయంతో సంబంధం ఉన్నటువంటి అర్చకుడు వాళ్ళకు మాత్రమే ఆ ఆలయ ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలా ఉండేటటువంటి దేవతామూర్తుల్ని మనం ముట్టుకోలేము. కానీ గణపతి యొక్క విషయం వచ్చేసరికి ఏంటంటే విచిత్రము, గణపతి యొక్క విషయంలో అందరూ ముట్టుకోవడానికి అనుకూలంగా ఆరుబయట నిలబడేటువంటి ఏకైక వ్యక్తి గణపతి. మీరు ఏ ఆలయం మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు తమిళనాడు ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీకు బయటనే కనిపిస్తుంటారు, ఏదో చెట్టు కింద ఊరికే ఒక గణపతి విగ్రహం పెట్టేసి కనిపిస్తూ ఉంటుంది. అనేక చోట్ల కనిపిస్తూ ఉంటాడు. అంత పెద్ద పెద్ద ఆలయాలు పెద్ద పెద్దవి అలా ఉండవు, ఉండే చోట ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా అలా ఉండేటటువంటి సందర్భాలు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే గణపతి అనేటువంటి ఆరు బయట ఉండడం, పెద్దగా ఉండకపోవడం అని చెప్పేసి మనకు ఉప్పూరులో కూడా కనిపిస్తుంది. ఉప్పూరులో కూడా ఆయనకు ఎటువంటి ఆలయం కూడా కనిపించదు. మీరు ఉప్పూరు రామేశ్వరంకి వెళ్తుండేటటువంటి అసలు నిజానికి రామేశ్వరం యాత్ర ప్రారంభం చేయాలంటే ఉప్పూరు నుంచి ప్రారంభం చేయాలి. చాలా మంది నవపాషాణం నుంచి ప్రారంభం చేస్తూ ఉంటారు. నవపాషాణం అంటే అక్కడ రామచంద్రమూర్తి నవగ్రహములను ఆరాధన చేసినటువంటి ప్రదేశం అది. ఆ నవగ్రహముల ఆరాధన చేసినటువంటి ప్రదేశం నవపాషాణం నుంచి చాలా మంది ప్రారంభం చేస్తుంటారు. కానీ నవపాషానికంటే ముందే ఉప్పూరు వస్తుంది. ఆ ఉప్పూరులో గణపతిని రామచంద్రమూర్తి ఆరాధన చేశాడు. రామచంద్రమూర్తి ఆరాధన పొందినటువంటి ఆ గణపతిని ఆ గణపతి దగ్గర నుంచి మనకు రామేశ్వర యాత్ర అనేటువంటిది ప్రారంభం చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఆ గణపతి ఆచ్ఛాదన లేకుండా ఉంటాడు. విచిత్రం ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా పెద్ద గోపురాలు అట్లాంటివి ఉండవు. బయట ఉంటాడు గణపతి. ఎటువంటి పైన ఎటువంటి కప్పు కూడా ఉండదు. అలా ఉండేటటువంటి ఆ గణపతి ఎందుకుంటాడు అంటే ఆ రామచంద్రమూర్తి ఏ విధంగానైతే అడవుల్లో తిరుగుతూ కష్టాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కాళ్ళకు ముళ్ళు పుచ్చుకున్నా అలాగే నడుస్తూ మొత్తం కూడా తిరిగాడు కాబట్టి మా ఆయన మామగారు అవుతారు. మనం మొట్టమొదటి ఎప్పుడు శ్లోకం చెప్పుకుంటాం ప్రతిరోజు ప్రార్థన శ్లోకంలో, శ్రీకాంతో మాతులో యస్య అని చెప్పేసి. శ్రీకాంతుడు అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి మాతులో యస్య అంటే మేనమామ గారు. ఆయన మేనమామ అవుతారు. ఆయన మేనమామ గారు అవుతారు కాబట్టి మా మామయ్య ఇంత కష్టాన్ని అనుభవించాడు, నేనెందుకు ఇలా సుఖాన్ని అనుభవించాలని చెప్పేసి ఇక్కడ ఆయన చూసిన తర్వాత, రామచంద్రమూర్తి యొక్క అంత కష్టాన్ని చూసిన తర్వాత ఆయన కూడా నేను ఇలాగే కష్టాన్ని అనుభవిస్తానని చెప్పేసి ఆయన పైన ఆచ్ఛాదన ఉండకూడదు. చాలా మంది ప్రయత్నం చేశారు, కాకపోతే ఏది కూడా నిలవలేదు. అవన్నీ కూడా ప్రయత్నాలన్నీ విఫలమైపోయి అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. మొత్తం చిరగడము గాలికి వెళ్ళిపోవడం అలా జరిగిపోయినాయి. మొత్తం చాలా మంది ప్రయత్నం చేశారు 2-3 సార్లు, కానీ అది జరగలేదు. అది అక్కడ ఉండేటటువంటి గొప్పతనం. ఆయనకి ఆచ్ఛాదనలు ఇవేవి అవసరం లేదు. చాలా నిరాడంబరంగా అక్కడ ఉండి అందరూ ఆరాధన యోగ్యంగా ఉండేటటువంటి మూర్తి ఒక్క గణపతే. అంత సౌలభ్యంగా ఉండేటటువంటి మూర్తి మనకి ఇంకెక్కడ కనిపించడండి. అంటే ఇంకా ఆయనకు ఆరాధన కూడా, ఇప్పుడు ఆయన యొక్క సౌలభ్యం చెప్పాం, ఆయన యొక్క ఆరాధన కూడా అంత సౌలభ్యంగా ఉంటుంది. మనకు ఒక పద్యంలో కూడా చెప్తారు, లడ్డు జిలేబీ హల్వాలే అక్కరలేదు, బియ్య పుండ్రాళ్ళకే చెయ్యి చాచు. ఆయనకు లడ్డూలు జిలేబీలు ఏవేవో స్వీట్లు చేయాలి అలా అవసరం లేదు. 100 రకాల స్వీట్లు చేశానండి దానికి సంతోషిస్తాడా? లేదు. ఒక బియ్యం పిండి తీసుకొచ్చి అలా ఒక్కసారి పిసికి దాన్ని ఉడకబెట్టి ఆయనకు పెడితే చాలు అని చాలా సంతోషం. బియ్య పుండ్రాళ్ళకే చెయ్యి చాచు, బలపంపు పట్టు దువ్వలు వియ్య పని లేదు, పసుపు గోచీకి సంబరాలు పడు. ఆయనకు ఒక పసుపు గోచి తీసుకొచ్చి ఆయన పసుపు గోచే పెట్టుకుంటాడు. గోచి అంటే అది మొత్తం ఒక ఏదో పంచలాగా చుట్టేరు. ఊరికే గోచి అంటే ఆచరణలో అలా కప్పేస్తారు అంతే. అలా కప్పేటటువంటి ఆ గోచికి మాత్రం ఆయన సంభావాలు పడు, ఆయన ఆనందపడతాడట. ముడుపు మూటలు పెట్టుమని పట్టుదల లేదు, పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు. ఆయన గుంజిళ్ళకు పొంగిపోతాంట. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఏవో అష్టోత్తరాలు శతనామాలు అవన్నీ నాకు రావండి, ఏది అవసరం లేదు. ఆ చెవును ఇటు ఈ చెవును ఇటు పట్టుకొని గుంజిళ్ళు తీస్తే చాలా ఆయన సంతోషపడిపోతాడట. పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు, కలికీతురాళ్ళకై తగాదా లేదు, గరక పాన్పుకే తలకాయలొప్పు. అంటే ఒక గరిక పూజ చేస్తే చాలా ఆయనకు. ఒక గరికను తీసుకువెళ్ళి పరమేశ్వరాన్ని వేస్తే చాలు. ఒక్కొక్క ఆరాధన చేస్తూ ఉంటాం. అంటే విష్ణుమూర్తికి తులసి అని చెప్పేసి, అలా మనకు పరమేశ్వరుడికి వచ్చేసరికి బిల్వదళములు అని చెప్పేసి, ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఆరాధన చేస్తూ ఉంటాం. తులసి దొరకడం కష్టమేమో కానీ గరిక దొరకని చోట గరిక ఊరికే పెరుగుతుంది. అది
మీరు పెద్దగా దానికోసము ప్రయత్నం చేయాలి. తులసిని మీరు ప్రయత్నం చేసి పెంచాలి, బిల్వదళాన్ని మీరు ప్రయత్నం చేసి పెంచాలి. కానీ గరిక అనేటువంటిది మీ ప్రయత్నమే లేకుండా దానంతట అదే పాతుకు 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 పెరిగిపోతూ ఉండేటటువంటి లక్షణం కలిగినటువంటిది దుర్వాంకురం. దాన్ని దుర్వా అని పిలుస్తారు దానికి సంస్కృతంలో. ఆ గరిక పూజలకి ఆయన తలకాయ ఒగ్గుతాడంట. పంచకళ్యాణికై అలుకపానుపు లేదు, ఎలుక ఎత్తడికే భుజాలు ఎగరవేయచ్చు. ఏదో పంచకళ్యాణి గుర్రం పైన వెళ్ళాలి అలా అనుకోడట. ఆ ఎలుక వస్తేనే భుజాలు ఎగరవేయచ్చు అంటున్నారు. భుజాలు ఎగరవంటే ఆనందపడిపోతాడు. ఆనందపడ్డప్పుడు ఇలా అంటూ ఉంటాం మనం. అలా భుజాలు ఎగరవేయచ్చు. పంచభక్షాలకై ఒడ్డి పట్టుదలయలేదు, పచ్చి వడపప్పు తినేడు ఒట్టి పిచ్చి తండ్రి అన్నారు. పిచ్చి తండ్రి అంటే ఏంటంటే ఏమి తెలియని అమాయకుడు అనే వాళ్ళకు మన తెలుగులో వాడుతుంటాం. పిచ్చి తండ్రి వాడు ఏం తెలియదురా వాడికి అమాయకుడు అని చెప్పేసి. అలా అమాయకుడు ఎన్ని ఇప్పుడు మనకు వేదంలో చెప్తారు, దుర్వాంకులాన్ని ఆరాధన చేస్తే ఏదో సామాన్యమైనటువంటి ఫలితం వస్తుంది అనుకుంటున్నారు. మనకు వేదంలోనే ఉంది స్పష్టంగా. యో దుర్వాంకురై త్యజతి సవైశ్రవణపమో భవతి, యో మోదక సహస్రేణ యజతి సవాంచిత ఫలమవాప్నోతి. వేదము గణపతి అథర్వ శీర్షోపనిషత్తులో చెప్పారు. యో దుర్వాంకురే ఒక దుర్వాంకురము చేత ఆరాధన చేసినంత మాత్రం చేత, పూజ చేసినంత మాత్రం చేత స వైశ్రవణపమో భవతి, ఆయన వైశ్రవణుడు అంటే కుబేరుడు అవుతాడట. సాక్షాత్తుగా కుబేరత్వాన్ని కట్టబెట్టేస్తారు. ఒక్క దుర్వాంకురము చేత పూజ చేసినంత అంటే ఐశ్వర్యం లభిస్తుందని. అది అందులో ఉండేటటువంటి అర్థం. యో మోదక సహస్రేణ యజతి, ఒక 1000 మోదకాల్ని గనక ఆయనకు సమర్పిస్తే, ఆయన తిండి ప్రియుడు కదా, కాస్త భోజన ప్రియుడు అయినా కాబట్టి 1000 మోదకాలను ఆయనకు సమర్పణ చేస్తే ఆయన సవాంచిత ఫలమాప్నోతి, ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడట. ఆయన ఏది కోరుకున్నా ఇచ్చేటటువంటి మూర్తి ఎవరంటే గణపతి. అంటే ఇంత చిన్న చిన్న వాటికి ఏముందండి ఆయనకు కావలసింది? చాలా చిన్న చిన్నవి. ప్రధానంగా అయితే ఖచ్చితంగా అయితే గుంజిలు తీయమని చెప్తారండి. మనకు ఆయన గురించి చెప్పినప్పుడు పెద్దలు ఏం చెప్పారంటే 4 విషయాలు మాత్రం ప్రధానంగా చేయవలసి ఉంటుంది ఆయన మోదకంతో కలిపితే. మొట్టమొదటిది ఏంటంటే మొట్టికాయలు వేసుకుంటారు ఇలా. రెండవది గుంజిళ్ళు తీసుకుంటారు. మొట్టికాయలు గుంజిళ్ళు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చేయాలి. గణపతి అన్నారంటే ఇది చేయాలి. ఇది ఎందుకు చేశారంటే ముందు చెప్తాను. తర్వాత రెండవది గరిక పూజ అనేటువంటిది ప్రధానం. మూడవది కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయను కూడా ఎలా కొట్టాలట? పీచు అంతా తీసేయాలి. మనం పిలక పెడుతూ ఉంటుంది, అదే అవసరం లేదట. ఉట్టి గుండ్రంగా ఉండేటటువంటి కొబ్బరికాయ మొత్తం పీచంతా చుట్టూ తీసేసినటువంటి ఉట్టి కొబ్బరికాయ ఉంటుందిగా, ఒక్క కొబ్బరికాయని మాత్రం పగలగొట్టాలట. అది అందులో ఆయనకు చేయవలసినటువంటి పూజ. ఇది ఒక విచిత్రమైనటువంటిది. ఇలా కొబ్బరికాయలు కొడితే గనక ఆయన సంతోషిస్తాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోదక నైవేద్యం. ఈ 4 ఆయన పూజలో మనకు ప్రధానంగా కనిపించేటటువంటివి. మొట్టమొదటిది మొట్టికాయలు, గుంజిలు తేడం. ఇది ఎందుకు వచ్చింది అంటే మనకు పురాణంలోనే ఉంది. ఆ స్కాంధంలో చెప్తారు. స్కాంద పురాణంలో దీన్ని దోర్భీకరణం అంటారు. గుంజులు తీయడానికి దోర్భీకరణం అంటారు. అంటే కుడి చేతిని ఎడమ చెవికి, ఎడమ చేతిని కుడి చెవికి పట్టుకొని కిందికి మీదికి లేస్తూ ఉంటాం కదా, దాని గుంజులు మీకు అందరికి తెలిసిందే. దీన్ని మనకు గజముఖాసురుడు అనేటువంటి రాక్షసుని గురించి చెప్పాను కదా. గజముఖాసురుడు అనేటువంటి రాక్షసుడు వరాలు పొందిన తర్వాత ఇంద్రలోకాన్ని అంత సమస్తాన్ని ఆక్రమించేసుకున్నాడు. అంతా ఆక్రమించేసుకున్న తర్వాత వాళ్ళకు ఏం చెప్పారంటే, ఆయన సంతోషించాలంటే, ఆయనకి ఆనందం రావాలంటే అందరూ దేవతలందరూ వచ్చి ఆయనకు కావలసినటువంటి వాటిని కూడా సమర్పించి, ఆయన వాళ్ళ దగ్గర ఉండే ఐశ్వర్యాలన్నీ కూడా సమర్పించి వాళ్ళందరూ కూడా మొట్టికాయలు వేసుకొని గుంజులు తీసేవారట. ఆయన అప్పుడు ఆనందించేవాడట. అలా వాళ్ళ ఆ గజముఖాసురుడు అనేటువంటి రాక్షసు ముందు దేవతలందరూ కూడా చేసేవాళ్ళు. అలా చేసిన తర్వాత గజముఖాసురుడు రాక్షస సంహారం చేశాడు గణపతి. గణపతి అలా వస్తూ ఉంటే ఈ దేవతలందరూ, ఈయన కూడా గజముఖాసురుడు ఎలాంటి ఆకారంతో ఉంటాడు, ఆయన కూడా గజముఖంతో ఉంటాడు. ఆ గజముఖాన్ని చూడగానే వీళ్ళు కూడా ఏం చేశారంటే మొట్టికాయలు వేసుకొని గుంజిలు తీశారు. గజముఖాసురుడు స్వరూపంలోనే గణనాథుడు కూడా ఉంటాడని చెప్పాను కదా. అలా గణనాథుడు అక్కడి నుంచి వస్తుంటే గణపతి వీళ్ళు కూడా చూసి, ఓ గజముఖాసురుడు వాళ్ళకి అలవాటైపోయింది. బాగా కొన్ని సంవత్సరాల పాటు చెయ్యగా ఆ స్వరూపాన్ని చూడగానే మొట్టికాయలు వేసుకోవడం, గుంజులు తీసేయడం అలవాటైపోయింది. అలా అలవాటైపోవడం వల్ల అక్కడి నుంచి దూరం నుంచి వస్తున్నటువంటి గణపతిని చూసినా కానీ వాళ్ళు మొట్టికాయలు వేసుకొని గుంజులు తీశారట. వెంటనే అప్పుడు గణపతి కూడా నవ్వొచ్చింది. ఏంటి వీళ్ళు విచిత్రంగా చేస్తున్నారని. ఆ నవ్వొచ్చినప్పుడు ఆయన వరం ఇచ్చాడు వాళ్ళకి. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు కోరినటువంటి కోరికలన్నిటిని కూడా నేను నెరవేరుస్తాను అని అప్పుడు గణపతి వరాన్ని అనుగ్రహించాడు. ఆ
అలా మనకు అది అనేటువంటిది వచ్చింది. మొట్టికాయలు వేసుకోవడం, తర్వాత గుంజీలు తీయడం అనేటువంటిది అలా వచ్చిందని చెప్పి, అంటే ఈ దక్షిణ భారతదేశం అంటే మన తమిళనాడులో వచ్చేసరికి ఇంకో వేరే కథలు ప్రచారంలో ఉన్నాయి. అంటే మనకు తమిళనాడుకి వెళ్తే వాళ్ళు చెప్పేటటువంటి కథ వేరుగా ఉంటుంది. తమిళనాడులో గణపతి అనేటువంటి వారి మొట్టికాయలు ఎందుకు వేస్తారనే దానికి అగస్త్యునికి ఒక సంబంధం ఉంటుంది. తమిళనాడుకి అగస్త్యుడికి చాలా సంబంధం ఉంటుంది. చాలా వరకు నాడీ జ్యోతిష్యం ఇట్లాంటివన్నీ కూడా ఆయన వర్మకలకు సంబంధించినటువంటిది, వర్మ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అగస్త్యుని చేత ప్రతిపాదింపబడినవనే చాలా వాంగ్మయం, తమిళ వాంగ్మయం చాలా వరకు మనకు కనిపిస్తుంది. అయితే ఆ అగస్త్యుడు ఎవరైతే ఉన్నారో సహ్యాద్రి పర్వతాల పైన ఉన్నప్పుడు అక్కడ సహ్యాద్రి పర్వతాల మీద ఆయన కమండలంలో కావేరీ నదిని పెట్టుకుని ఉన్నాడట. ఆయనకు ఒకనొక సమయంలో దాహం వేస్తే ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్తే పరమేశ్వరుడు కావేరీ నదిని ఆయన యొక్క కమండలంలో ప్రవేశింపజేసి, నీకు ఎప్పుడు కూడా దాహం వేసినా కానీ ఈ కావేరీ నది జలాలతో దాహం తీర్చుకో అని చెబితే, ఆయన ఒక్క నదిని మొత్తం తన కమండలంలో పెట్టుకోవడం ఏమిటి అని చెప్పేసి సహ్యాద్రి పర్వత ప్రాంతంలో అగస్త్యుడు సేద తీరుతున్నటువంటి సందర్భంలో గణపతి ఒక కాకి రూపాన్ని ధరించి వచ్చి ఆ కమండలాన్ని తన్నితే అది కావేరీ నదిగా ప్రవహించింది అని చెప్పేసి మనకు ఒక ఉదంతం ఉంది. అంటే కావేరీ నదిని ప్రవహింప చేసినటువంటి గొప్ప, అంటే ఇప్పుడు కావేరీ నది వల్లనే 2 రాష్ట్రాలు బ్రతుకుతున్నాయి. తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఈ 2 కూడా వాటిని జీవనదిగా చెప్పుకొని బ్రతుకుతున్నాయి. అంటే వాళ్ళిద్దరికి కూడా అనుగ్రహించినటువంటి స్వరూపము గణపతి. కాబట్టి అంత గొప్పనైనటువంటి కావేరీ నదిని అనుగ్రహించినటువంటి కారణం చేత ఆయన కాకి రూపాన్ని ధరించాడు. కోప్పడ్డాడు అగస్త్యుడు కోప్పడ్డాడు తన యొక్క కమండల జలాల్ని మొత్తం కూడా వృధా చేసినందుకు. వెంటనే ఆ కాకి మీదకి శపించబోయి తన యొక్క కమండలంలో ఉండేటటువంటి జలాన్ని తీసుకొని కాకి మీద చల్లబోయాడు. వెంటనే గణపతి స్వరూపంలో ఆవిర్భవించాడు. కాకి స్వరూపాన్ని విడిచిపెట్టి గణపతి స్వరూపంలో కనిపించాడు. వెంటనే అయ్యోయ్యో స్వామి నువ్వా అని చెప్పేసి మొట్టికాయలు వేసుకున్నాడట. అలా మొట్టికాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఆయనకు గణపతి ఆయనకు అప్పుడు వరమిచ్చాడు. అగస్త్యునితో చెప్పాడు, ఎవరైతే ఇలా నా ముందు మొట్టికాయలు వేసుకొని ఉంటారో వాళ్లకు నేను అనుగ్రహిస్తాను, వాళ్ళకు కోరినటువంటి కోరికలు నెరవేరుస్తానని చెప్పేసి తమిళనాడులో బాగా ప్రచారంలో ఉన్నటువంటి కదా. అందుకే తమిళనాడు వాళ్ళు ఎక్కడైనా మనకి ఇక్కడ దేవాలయంలోకి వచ్చిన కానీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి బాగా అలవాటు. అది మన దగ్గర కాదు కానీ వాళ్ళ దగ్గర బాగా అలవాటు. వాళ్ళు ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా కానీ గణపతి దేవాలయం మొట్టమొదటి కొట్టేసుకొని మొట్టికాయలు వేసేసుకొని గుంజులు తీసేస్తారు. ఈ గుంజుల్లో కూడా వేరే కథ ఉంది వాళ్ళ దగ్గర. తమిళనాడులో వాళ్ళు చెప్పేటటువంటి కథ ఏంటంటే, ఒకానొక సమయంలో విష్ణు భగవానుడు మేనమామ అవుతారు. మేనమామలు అల్లుని చాలా ప్రీతితో చూస్తారు అని మనకు శాస్త్రం. ఎప్పుడైనా కానీ అల్లుడు అంటే మేనల్లుడు అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అక్క కొడుకు లేకపోతే చెల్లెలు కొడుకు అని చెప్పేసి చాలా ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అలా ఉండడం చేత ఒకానొక సమయంలో కైలాసంలో ఆడుకుంటున్నటువంటి గణపతి దగ్గరికి విష్ణు భగవానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏవో ఆట వస్తువులు తీసుకొచ్చిన తర్వాత హాయిగా అక్కడ కూర్చున్నాడట. అలా కూర్చున్న తర్వాత ఆయనకు శశంక చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరుహేక్షణం అని చెప్పేసి శంఖ, గద, చక్రములు, అవన్నీ ఉంటాయి. ఆయనకు 4 చేతుల్లో ఎప్పుడు కూడా శంఖము, చక్రము, గద, కమలము అన్ని కూడా ఉంటాయి. అలా ఉండేటటువంటి సమయంలో ఎప్పుడు ఇలా పట్టుకుని ఉంటామని చెప్పేసి కాసేపు పక్కన పెట్టాడంట. కమలం అక్కడ, గద ఇక్కడ, అలా అన్ని పక్కన పెట్టాడంట. ఒకానొక చోట చక్రాన్ని కూడా పెట్టాడంట. అలా ఒకానొక చోట చక్రాన్ని కూడా పెట్టినప్పుడు గణపతి అలా ఆడుకుంటూ ఈ చక్రం ఏదో భలే ఉంది అనుకుంటూ బిస్కెట్ లాగా నోట్లో వేసేసుకున్నాడంట, తొండంతో పట్టేసుకొని. ఈ చక్రాన్ని తీసుకొని నోట్లో సుదర్శన చక్రాన్ని తీసుకొని, ఎంతో మంది రాక్షసులు వాడినటువంటి ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని నోట్లో వేసుకున్నాడట. ఎంతకు ఇప్పుడు మేనల్లుడు కొట్టలేము, తిట్టలేము, ఎంత అడిగినా ఇవ్వటం లేదు, తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు విష్ణు భగవానుడు ఎలా చేద్దామని ఆలోచన చేసి ఆయన ముందు 4 చేతులు ఉన్నాయి కదా, 2 చేతులతో ఒక చెవుని, ఇంకో 2 చేతులతో ఇంకో చెవుని పట్టుకొని ఆయన గుంజిలు తీశాడట. ఆయనకు అప్పుడు పడి దొర్లి నవ్వాడట గణపతి. అలా దొర్లి నవ్వడంలో కాస్త పలక మారి ఆయన నోట్లో ఉన్నటువంటి, ఆయన కడుపులో ఉండేటటువంటి సుదర్శన చక్రం అనేటువంటిది బయటపడింది. ఆ సుదర్శన చక్రం పెడితే అప్పుడు మళ్ళీ కడుక్కొని తీసుకొని మళ్ళీ హాయిగా సుదర్శన చక్రాన్ని ధరించుకున్నాడు స్వామి. అందుకని అలా ఎవరైతే అలా మొట్టమొదట గుంజీలు తీసిన వారు విష్ణు భగవానుడే అని చెప్తూ ఉంటారు. అంటే మొట్టమొదట గుంజీలు తీసి ఆయనకు నవ్వేటట్టుగా చేసి ఆయన సుదర్శన చక్రాన్ని సాధించుకున్నాడు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే గుంజీలు తీస్తారో తన మేనమామలాగా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని నేను అనుగ్రహిస్తానని చెప్పేసి అక్కడ విష్ణు భగవానుతో చెప్పాడు అని చెప్పేసి మనకు ఒక కథ మనకు అక్కడ ప్రచారంలో ఉంది. అంటే
ఇలా ఆయనకు ఒక ఒక పూజకి అంత కథ ఉన్నదండి. అంటే ఒక మొట్టికాయలు వేసుకోవడం, గుంజులు వేసుకోవడానికి ఇంత కథ ఉంది ఆయన దగ్గర. అంటే వీటన్నిటికి కూడా తాత్వికపరమైనటువంటి అర్థం చెప్తే వేరుగా ఉంటుంది అనుకోండి. ఇలా మనకు ఖచ్చితంగా గణపతి దగ్గర మనం చెయ్యవలసింది ప్రతి రోజు కూడా చేయొచ్చు. హాయిగా రోజు ఒకసారి ఏముందండి, ఒక మొట్టికాయ వేసుకొని 2 గుంజీలు తీసినంత మాత్రం చేత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తానని పరబ్రహ్మమైనటువంటి గణపతి చెబుతూ ఉంటే అది చేయడానికి కూడా బద్ధకం అంటే మనం ఏం చెయ్యలేము. అంటే అలా మనము ఆ పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెండవది చెప్పారు. రెండవది ఏమిటి, ఆయనకు ప్రధానమైనటువంటిది గరిక పూజ. గరిక పూజ అనేటువంటిది మనందరికీ తెలుసు. గరిక పూజ అనేటువంటిది ఎంత కష్టమైనది కూడా కాదు, చాలా చోట్ల లభిస్తూ ఉంటుంది. అయితే ఆ గరిక పూజకు మనకు ప్రధానంగా కావాల్సిందంటే 21 గరికల్ని సమర్పణ చేయమన్నారండి. 21 గరికల్ని. ఎందుకు 21 గరికలే అనేటువంటి దానికి కూడా మనకు గణేష పురాణంలో ఒక కథ ఉంది. గణేష పురాణంలో అనలాసురుడు అని ఒక రాక్షసుడు, యముడు తిలోత్తమ ఇద్దరికి కూడా పుట్టినటువంటి ఒకానొక రాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు అనలాసురుడు. అనలము అంటే మనకు తెలుసు అగ్నికి అనలం అని పేరు. అయితే వాడు పూర్తిగా మండిపోతూ ఉన్నాడట. ఆ మంట చేత ఏమవుతుందంటే దేవలోకము, రాక్షసులు అందరూ కూడా కాలిపోతున్నట్టు, ఆ వేడిని తట్టుకోలేకపోతున్నారు. అలా తట్టుకోలేకపోతూ ఉంటే అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇది మనకు కామన్ గా కనిపిస్తుంటుంది. ఎక్కడ ఎవరు ఎప్పుడు కష్టంలోకి వచ్చినా కానీ వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. దేవతలందరూ కలిసి ఆ తాపాన్ని తట్టుకోలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు ఏం చెప్పారు, విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్దామన్నారు. విష్ణు భగవాన్ అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. పరమశివుడు అప్పుడు బోధ చేస్తే పరమశివుడు గణపతి దగ్గరికి వెళ్ళండి, గణపతి దగ్గరికి వెళ్ళామంటే గణపతి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు గణపతి ఆ అనిలాసురుణ్ణి తన తొండంతో చుట్టి తన నోట్లో పడేసుకున్నాడట. తొండంతో చుట్టి నోట్లో పడేసుకోవడం వల్ల ఏమైందంటే తాపం అనేటువంటిది పెరిగిపోయింది. ఆయన శరీరంలో తాపం అంటే మొత్తం లోకాలన్నిటినీ కాల్చేటటువంటి అనిలాసురుణ్ణి తన లోపల పడేసుకోవడం వల్ల తనకు తాపం అనేటువంటిది పెరిగిపోయింది. ఏంటంటే పరమేశ్వరునికి తాపం పెరుగుతుందా, పరమేశ్వరుడైనటువంటి వాడికి అవన్నీ పెద్ద విషయములా అని మనకు అనిపించవచ్చు. కారణం ఏంటి అంటే పరమేశ్వరుడు ఏది చేసినా కానీ లీలా అంటారు దాన్ని. లీలా అంటే ఆయనకు తెలుసు, కాకపోతే భక్తులను అనుగ్రహించడానికి ఒక నెపం పెట్టాలనేటువంటి ఉద్దేశం తేటం. అక్కడ దుర్వ యొక్క మహత్యాన్ని, అంటే అక్కడ గరిక యొక్క మహత్యాన్ని చెప్పడం కోసము ఆయన అటువంటి లీలలు కొన్ని చేస్తూ ఉంటాడు. దాని వెనక పరమార్థం వేరుగా ఉంటుంది. అలాగే అక్కడ ఉండేటటువంటి గణపతి తాపం అంటే వేడి అండి. తాపం అంటే వేడి, అగ్ని చేత కాల్చబడితే తాపము అంటాం. మనం సూర్యుడి నుంచి వేడిని మనం తట్టుకోలేకపోయాం అనుకో, మనం తాపాన్లో ఉన్నాము అంటాం. అలా మనకు చెమట పట్టేస్తుంది కదా, బాగా వేడిగా ఉంటుంది, దాన్ని తట్టుకోలేకపోతున్నాం అండి. దాన్ని తాపం అంటారు. సరే, ఆ తాపానికి గురి అయ్యారు వాళ్ళ దేవతలందరూ. అందరూ కలిసి ఆ గణపతిని ప్రార్థన చేశారు. ఆ గణపతి అనలాసురుడిని లోపల పడేసుకున్నారు. ఆయన మొత్తం కూడా శరీరం అంతా కూడా కాలిపోతూ ఉంది. నా యొక్క వేడి తగ్గటం లేదు, ఏదైనా చేయండి అంటే అప్పుడు బ్రహ్మగారు తీసుకొచ్చి తన యొక్క కమండలంలో ఉండేటటువంటి జలంతో అభిషేకం చేశాడు. అయినా కానీ తాపం తగ్గలేదు. పరమశివుడు వచ్చేసి తన మెడలో చేతులకు ఉండేటటువంటి పాములన్నిటిని కూడా ఆయన చుట్టూ చుట్టేశాడు. ఎందుకు చుట్టేశాడు అంటే పాముల్లో చాలా చల్లదనం అనేటువంటిది ఉంటుంది, అయినా తగ్గలేదు. చంద్రుడు వచ్చి ఆయన యొక్క శిరస్సును అధిరోహించాడు, అయినా తాపం తగ్గలేదు. అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు దేవతలందరూ కూడా ఆయన యొక్క తాపాన్ని తగ్గించడానికి. అప్పుడే ఋషులకు తెలుసు, ఎవరైనా కానీ జ్ఞానులకు తెలుసు ఆ పరమాత్మ దేనికి లొంగుతాడు అనేటువంటిది. అప్పుడు ఏమైందంటే అష్టాశీతి సహస్రాన్ని మునయస్త్రం ప్రపేదిని అమృతాయవ దుర్వార్తే ప్రత్యేకం ఏకవింశతిం అని అందులో చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ఋషి కూడా 21 దూర్వములను పట్టుకొని 21 దూర్వములను ప్రతి ఒక్క ఋషి కూడా అలా దాదాపుగా అవన్నీ క్లాస్ లో క్వశ్చన్స్ అడగండి, దయచేసి లాస్ట్ లో క్వశ్చన్స్ అడగండి, నేను చెప్తాను ఆన్సర్స్. ఇప్పుడు మధ్యలో అడిగితే ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతుంది కాస్త స్పీచ్ అనేటువంటిది. ఓకేనా, లాస్ట్ లో నేను క్వశ్చన్ ఆన్సర్స్ కి టైం ఇస్తున్నాను, సో ఆ టైంలో అడగడానికి ప్రయత్నం చేయండి. అయితే 80,000 మంది ఋషులు ఎవరైతే ఉన్నారో 80,000 మంది ఋషులందరూ కలిసి దుర్వాంకురములను ఏకవింశతి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏకవింశతి అంటే 21 దుర్వాంకురములు ప్రతి ఒక్క ఋషి కూడా పట్టుకొని వచ్చి ఆరోపయన్ మస్తకేస్య తతః శాంతో అనలోభవత్ తుతోష పరమాత్మాసౌ దుర్వాంకుర గరాక్షిత అని చెప్పడం జరిగిందండి. అంటే ఇక్కడ ఎక్కడైనా కానీ ఏ దేవతను ఆరాధన చేసినా కానీ అక్షంతలు వేసినా ఎప్పుడైనా కానీ ఏది వేసినా కానీ ఎప్పుడు పాదాల మీద వేస్తాం, కానీ దుర్వాంకురాన్ని ఎక్కడ వేయాలంటే మస్తకం మీద వేయొచ్చంట.
ఎప్పుడైనా కానీ పరమేశ్వరునికి పాదాల మీద మాత్రమే ఏ అక్షతలైనా కానీ మీరు అక్షతలు మంత్రపుష్పమైన తర్వాత పరమేశ్వరుని మీద ఇలా విసిరేయకూడదు. ఏదో ఆయన ఎక్కడ పడితే అక్కడ తాకకూడదు. ఆ అక్షతలు ఆయన పాదాల దగ్గర తాకాలి. పాదాల దగ్గర పుష్పమైనా అంతే, పుష్పాన్ని కూడా మీద పోయడం కంటే కూడా పాదాల మీద మాత్రమే పుష్పములు వేయాలి. అలా మనం అందుకే పాద పూజ అనేటువంటిది ఎక్కువ చేస్తుంటాం, పాద పూజ. కాబట్టి అలా మనకు పూజ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కానీ ఈ దుర్వాంకురములు అంటే శిరస్సు మీద పెట్టవచ్చు. ఈ దుర్వాంకురములకు ఉండేటటువంటి లక్షణం అంటే గణపతి ఇచ్చినటువంటి వరం. అంటే ఆ దుర్వాంకురంలో ఆయన శిరస్సు మీద ధరిస్తే అప్పుడు ఆయనకు తాపం అనేటువంటిది తగ్గింది. ఏవం జ్ఞాత్వాతు తే సర్వే పూజయస్తం గజాననం దుర్వాంకురై అనేకేస్తే జహర్షాసౌ గజానన. అప్పుడు ఆయన ఆనందాన్ని పొంది హాయిగా ఉంది ఇప్పుడు అని అన్నాడు. ఆయన మస్తకం మీద ఆ దుర్వాంకురాలు పడిన తర్వాత అప్పుడు ఆయన వరమిచ్చాడు. భక్త్యా సమర్పిత దుర్వ దదాతి యత్ ఫలం మహత్ తత్క్రతు శతైర్దానై వ్రత అనుష్ఠాన పంచమై. ఎన్ని వ్రతములు చేసినా ఎన్ని అనుష్ఠానములు చేసినా సంతోషించినటువంటి నేను ఒక్క దుర్వాంకురమును తీసుకొచ్చి నా మీద వేసినంత మాత్రము చేత నేను వారిని అనుగ్రహిస్తాను. కాకపోతే ఒకటే ఒక కండిషన్, భక్త్యా సమర్పిత. భక్తితో సమర్పించు చాలు. భక్తితో సమర్పిస్తే నేను వాటన్నిటినీ కూడా స్వీకరించి మీకు కావలసినటువంటి అనుగ్రహాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందండి. తరువాత ఇది గరికకు సంబంధించినటువంటి ఉపాఖ్యానం మనకు గణేష పురాణంలో ఉండేటటువంటిది. మొట్టమొదటిది మొట్టికాయలు వేసుకోవాలి, తర్వాత గుంజీలు తీయాలి. తర్వాత రెండవది గరిక పూజ అనేటువంటిది. మూడవది ఏంటంటే కొబ్బరికాయ కొట్టడం. పరమేశ్వరుడికి అంటే ఏ దేవతకైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏంటంటే పీచుతో ఉంచుతాం. కొద్దిగా పీచు ఉంచి ఏం చేస్తామంటే కొబ్బరికాయ కొడుతూ ఉంటాం మామూలుగా. దాంట్లో కొంతమంది ఏం చేస్తున్నారు, కుంకుమ అవి పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదు. అది నైవేద్యంగా నువ్వు సమర్పణ చేస్తున్నప్పుడు, నైవేద్యంగా సమర్పణ చేస్తున్నప్పుడు అది కూడా కింద కూడా పెట్టకూడదు. అందరూ కొబ్బరికాయలు కొట్టేసి అలా కింద ఏదో పెట్టేస్తూ ఉంటారు. అలా కింద కూడా పెట్టకూడదు. ఎప్పుడూ కూడా వాటిని ఒక పల్లెల్లో తీసుకొని వచ్చి నివేదన చేయడం అనేటువంటిది మన బాగా శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానం. అది అలా చేయాల్సి ఉంటుంది తప్ప ఏదో ఊరికే కొబ్బరికాయ కొట్టేసి అలా కింద పెట్టేయడాలు, లేకపోతే కుంకుమ బొట్లు పెట్టడాలు అలాంటివి లేవు. కాబట్టి అలా నివేదన చేయవలసి ఉంటుంది ఎప్పుడైనా కానీ, ఏ కొబ్బరికాయను నివేదన చేసిన. కానీ గణపతికి నివేదన చేసినప్పుడు అలా కాదట. గణపతికి పీచు మొత్తం తీసేసి మొత్తం కొరడిగా ఉండేటటువంటి ఆ కొబ్బరికాయ ఏదైతే ఉందో దాన్ని పగల కొట్టడం కుదిరే చిన్నగా ఇలా కొట్టేస్తూ ఉంటాయి. ఒక చిన్న రాయి లాంటిది తీసుకొని వచ్చి. కానీ దీనికి అలా కూడా కొట్టకూడదట. పైనుంచి ఇలా గట్టిగా విసిరేయాలంటే చాలా ముక్కలుగా మారిపోవాలట. అలా ఆయన అలా కొడితే దానికి కూడా ఒక కారణం చెప్తారు. అంటే మనకు పరమేశ్వరం సంబంధించినటువంటి వృత్తాంతంలో ఆయన పరబ్రహ్మము గణపతి అని చెప్పాను. ఆయన పరబ్రహ్మము అని ఎవరికి తెలుసు? పరమేశ్వరుడికి తెలుసు, విష్ణు భగవానుడికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కానీ పరమేశ్వరుడు గణపతి యొక్క శిరస్సును ఖండించాడు. పరబ్రహ్మం యొక్క శిరస్సును ఖండించవలసినటువంటి అగత్యం పరమేశ్వరుడికి ఏర్పడడం వల్ల చాలా పశ్చాత్తాపంతో ఒక్కుమిలిపోతున్నాడు. నా శిరస్సు నువ్వు అప్పుడు గణపతి చెప్పాడు దానికి ఉపాయం. నా శిరస్సును నువ్వు ఖండించ ఆయన ఏమనుకున్నాడు, పరమేశ్వరుడు అనుకున్నాడు, పరబ్రహ్మ యొక్క శిరస్సును ఖండించాను కాబట్టి నా శిరస్సును కూడా దానికి ప్రతిఫలంగా ఇస్తాము అని చెప్పేసి. ప్రతిఫలంగా ఇద్దామని అనుకున్నప్పుడు అప్పుడు గణపతి ఒక ఉపాయం చెప్పాడు. ప్రతిఫలంగా నీ శిరస్సు ఇచ్చే బదులు నీ శిరస్సు లాంటి శిరస్సుదైనటువంటి కొబ్బరికాయ ఏదైతుందో ఆ కొబ్బరికాయను కొట్టే. దానికి కూడా 3 నేత్రాలు ఉంటాయి. 3 నేత్రాలు ఉంటాయి. ముక్కంటి అంటారు పరమేశ్వరుని కూడా. కాబట్టి ఈ నీ తలకాయ బదులు, నీ తలకాయని పగల కొట్టే బదులు, ఆయన పగల కొట్టుకుందాం అనుకున్నప్పుడు నీ తలకాయని పగల కొట్టుకునే బదులు ఆ కొబ్బరికాయని పగల కొట్టు. ఆ కొబ్బరికాయ కొట్టినంత మాత్రం చేత నువ్వు చేసినటువంటి ఫలితాన్ని నేను తీసివేస్తాను, అంటే నువ్వు చేసినటువంటి ఆ పాపానికి నిష్కృతి నేను ఇస్తాను అంటే అప్పుడు పరమేశ్వరుడు కొబ్బరికాయను సృష్టించి ఆ కొబ్బరికాయని పగల కొట్టాడు అని మనకు చెప్పడం జరిగింది. ఆ కారణం చేత ఏంటంటే అప్పుడు పరమేశ్వరునితో అన్నాడు గణపతి, ఎవరైతే ఈ విధంగా కొబ్బరికాయ కొడతారో వారికి సర్వ మంగళములు కూడా కలిగేటట్టుగా నేను చేస్తాను. ఆ మంగళము వాళ్ళకు అమంగళం అనేటువంటిది ఎక్కడా కూడా జరగకుండా చేస్తాను. ఇక్కడే పరమాచార్య స్వామి వారు ఒక ఉదంతం చెప్పారు. పరమాచార్య స్వామి వారు జగద్గురు బోధలు అనేటువంటి గ్రంథంలో అద్భుతమైనటువంటి ఆఖ్యానాలు చెప్పారు. ఆ జగద్గురు బోధలు అనేటువంటి గ్రంథంలో ఒక ఆఖ్యానం చెప్పారు. ఆయన చెబుతూ ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడట ఎప్పుడూ కూడా తనే తినాలి అనుకోకూడదట, అది పిల్లలకి ఇవ్వాలి అని చెప్పాడు. ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు
అదట పిల్లలు వాళ్ళు ఇష్టంగా ఏరుకొని తింటే అప్పుడు గణపతి సంతోషిస్తాడంట. తానే కొట్టుకొని తనే తింటే దాన్ని గణపతి సంతోషించట. అది ఎవరైతే కొట్టారో వాళ్ళు తినకుండా గణపతి పిల్లలు తింటే, ఎందుకంటే గణపతి కూడా పిల్లవాడు, చిన్న పిల్లవాడు. చిన్న పిల్లవాడు పెద్దింటి పిల్లవాడు అని కూడా ఆయన పేరు. అందుకే ఆయనకు పిల్లయ్యార్ అని పిలుస్తారు. పిల్లయ్యార్ అని మనకు తమిళనాడులో పిల్లయ్యార్ అనేటువంటిది. పిల్లయ్యార్ అనేటువంటిది గౌరవవాచకం. పెద్దబ్బాయి అని అర్థం. పెద్దబ్బాయి గారు పిల్లయ్యార్. కుమరన్ అని కూడా అంటారు సుబ్రహ్మణ్యుడిని. కుమరన్ అంటే ఏంటంటే అది గౌరవవాచకం కాదు. కుమరన్ అనేటువంటిది గౌరవవాచకం కాదు. ఆ చిన్న పిల్లలకు ఇది ఒక తక్కువ గాడు అలా వాడుతూ ఉంటారు చూసారా, అలా చిన్నతనం అన్నట్టు. అది గారు అనేటువంటిది కాదు అది. అయితే పిల్లయ్యారని ఆయనకి మాత్రం గౌరవం ఉంటుంది అక్కడ. సో ఆయన ఏంటంటే పిల్లయ్యారని పిలుస్తూ ఉంటారు. అక్కడ పిల్లలు అనేటువంటి వాళ్ళు ఏరుకొని తినాలట అక్కడ కొట్టినటువంటి కొబ్బరికాయ. దీన్ని పరమాచార్య స్వామి వారు తన జగద్గురు బోధలో చెప్పడం జరిగింది. కాబట్టి అలా ఏరుకొని తింటే అప్పుడు గణపతి సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన కూడా పెద్దింటి అబ్బాయి, పిల్లవాళ్ళు సంతోషిస్తే తాను కూడా సంతోషిస్తారు కాబట్టి అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇవి ఆయనకు ప్రధానంగా ఉండేటటువంటి పూజలండి. మొట్టమొదటిది ఏంటి, గరిక. తర్వాత వచ్చేసరికి మొట్టమొదటి వచ్చేసరికి మొట్టికాయలు, గుంజిళ్ళు. రెండవది వచ్చేసరికి గరిక. మూడవది వచ్చేసరికి కొబ్బరికాయ. నాలుగవది వచ్చేసరికి మోదకం అండి. ఆయనకు మోదకం అంటే చాలా ఇష్టం. నిజానికి మోదకం అంటే ఏదో పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మోదకం అంటే ఆ కొబ్బరి అది మన బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యం పిండిని ఒక్కసారి అలా కలిపేసి, నీటితో కలిపేసి ఉడకబెట్టేస్తే చాలా ఆయనకు అది మోదకంగా స్వీకరిస్తాడు. అలా మోదకంగా చేసినటువంటి వాటి చేత చాలా సంతోషించేవాడు. మోదకం అనేటువంటిది పూర్ణ ఫలం అని చెప్పడం జరిగింది. కానీ మోదకం అంటే మన గుండ్రంగా ఉంటుంది. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పేసి పూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటిది ఒక్క ఆ మోదకమే జరుగుతుంది. అయితే ఇక్కడ గణపతికి ఈ మోదకాన్ని ఆరాధన చేసేది ఆరాధనలో ఉండేటువంటి పద్ధతులు. ఇవి ఎప్పుడు చెయ్యాలి అని చెప్పారు అంటే మనకు రెండు ప్రముఖమైనటువంటి తిథులు ఉన్నాయి మనకు గణపతికి సంబంధించినటువంటివి. అవి ఏంటి అంటే నిజానికి తిథి అయితేనే ఒక్కటే ఉంది, చతుర్థి అనేటువంటి తిథి. కానీ రెండు సందర్భాలు. చతుర్థి తిథి భాద్రపద శుక్ల చవితి. శుక్ల చతుర్థి, నిజానికి చవితి అనేది తెలుగు పదం. శుక్ల చతుర్థి, భాద్రపద శుక్ల చతుర్థి. తర్వాత మాఘ మాసంలో వచ్చేటువంటి కృష్ణ చతుర్థి, దాన్ని సంకటహర చతుర్థి అంటారు. దీన్ని వచ్చేసరికి మనము శంకరాచార్యుల వారు లలితా సహస్రనామం చేస్తూ అనేటువంటి దాన్ని వ్యాఖ్యాన చేస్తూ ఒక్కొక్క తిథికి ఏ విశ్వరూపి అంటే విశ్వమంతా కలిపి రూపాన్ని ధరిస్తే అది చతుర్థి తిథి అని చెప్పేసి, విశ్వరూపం, విశ్వమే రూపముగా కలిగినటువంటిది. అటువంటి కాబట్టి ఆ చతుర్థి, ఆ గణపతి ఆరాధన అనేటువంటిది చాలా ప్రధానంగా ఆ చతుర్థి తిథి ఎందుకు మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ చతుర్థి కూడా ఎలా ఆరాధన చేయాలి, ఈ రెండు తిథులు ప్రత్యేకంగా ఎందుకంటే భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆయన పునర్జీవితుడయ్యాడు. ఆయన గజముఖాన్ని ధరించినటువంటి తిథి భాద్రపద శుక్ల చతుర్థి. మరి ఇదేమిటి అంటే మొదట బ్రహ్మగారికి విఘ్నం వచ్చింది. బ్రహ్మగారు కూడా సృష్టి కార్యం చేస్తున్నప్పుడు బ్రహ్మగారికి కూడా విఘ్నం. అప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కానటువంటి సందర్భంలో ఆకాశంలో నుంచి తపహ అనేటువంటి మాట వినిపిస్తే ఆయన తపస్సులో కూర్చొని ఉన్నప్పుడు ఆ తపస్సులో ఆయనకు ఓంకారం దర్శనమైంది. ఆ ఓంకారాన్ని తీవ్రంగా ధ్యానం చేస్తూ ఉండడం వల్ల, ఆ ధ్యాన సమాధి నిష్టలో ఉండడం వల్ల అప్పుడు ఒక స్వరూపం అనేటువంటి దర్శనం ఇచ్చింది. ఆ ఓంకార స్వరూపం అనేటువంటి, ఆ ఓంకారమే రూపంగా కలిగినటువంటి ఒక స్వరూపం. అదే ఓంకార రూపి భగవాన్ అని చెప్తూ ఎవరు, గణపతి. గణపతి గజముఖంతో ఆయనకు దర్శనం ఇచ్చాడు. అలా దర్శనటువంటి స్వరూప మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణ చతుర్థి ఏదైతే ఉందో దాంట్లో అంటే బ్రహ్మగా నివృత్తి చేయగలిగినటువంటి స్వరూపం కాబట్టి దాన్ని సంకటహర చతుర్థి అని చెప్పడం జరిగింది. ఎటువంటి సంకటాలైనా కానీ నాశనం చేసేటటువంటి చతుర్థి
దాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంకటహర చతుర్థి అయితే ఈ పార్థివ మూర్తిని ఆరాధన చేయమన్నారు. ఏదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తే దానికి ఫలితము లేదు. దీంట్లో ఎటువంటి మాట నాకు లేదు చెప్పడానికి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తే ఎటువంటి ఫలితం లేదు. దాన్ని కూడా ఎలా చేయాలనేటువంటిది శాస్త్రం చెప్పింది. ఇది కూడా గణేష పురాణంలోనే వస్తుందండి. ఈ వ్రతం ఎలా చెయ్యాలి గణేష పురాణంలోనే వస్తుంది. పార్థివి పూజితామూర్తి స్త్రీయవా పురుషేనవ ఏకా దదాతి సాకామ్యం పశుపుత్ర పశువునపి అని చెప్ప ఎవరైతే ఆ పార్థివి పూజితామూర్తి మట్టితో చేయబడినటువంటి మూర్తి ఇక వేరే మూర్తి అని శాస్త్రం చెప్పలేదు. కాబట్టి మట్టి ఎందుకు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. మూలాధార స్థితోసి నిత్యం అని చెప్పేసి గణపతి పేరు. అంటే మూలాధార చక్రంలో ఆయన ఉంటాడు. మూలాధార వచ్చినటువంటి మట్టి చేత మాత్రమే గణపతిని ఆరాధన చెయ్యాలి అనేది మనకు తెలుస్తుంది. ఇష్టం ఉన్నట్టుగా నేను మూర్తిని చేస్తాను. చతుర్భుజం 4తో పాశము, అంకుశము, తర్వాత అభయ వరద ముద్రలతో ఉండేటటువంటి మూర్తిని చెయ్యాలి అని చెప్పేసి మనకు తరువాత ఆ మట్టితో కూడా ఆ మట్టి ఉన్నట్టు చేసేస్తున్నారు. కానీ ఇల్లు కలపడంలో కూడా ఏం చెప్పారంటే మొట్టమొదటిది గోమూత్రం కలపాలి. అందులో గోమూత్రం కలపాలి, తర్వాత ఆవు పాలు కలపాలి, తర్వాత వచ్చేసరికి ముత్యముతో అందులో ముత్యం వేయాలి. ఒక ముత్యము, 2 ముత్యాలు, 3 ముత్యాలు మన ఈశ్వరానికి తగ్గట్టుగా. ముత్యం ఏంటంటే గౌరీదేవికి ప్రతీక. నీరు అనేటువంటిది గంగాదేవి, ఆయనకు ద్వైమాతురుడు అనే పేరు. అంటే గంగాదేవికి పుత్రుడు, తర్వాత ఆయనకు పార్వతీదేవికి పుత్రుడు, అంటే ద్వైమాతురుడు అంటారు ఆయనని. అంటే 2 మాతలు కలిగినటువంటి వాడు గణపతి అని చెప్పేసి. కాబట్టి ఆ గంగా గౌరి ఇద్దరి యొక్క సంపర్కం ఉన్నటువంటి ఆ నీటిని మాత్రమే తడపించాలి. అంటే ముత్యముతో తడపబడినటువంటి ముత్యం ముంచినటువంటి నీరు, అది గోమూత్రము, తర్వాత వచ్చేసరికి ఆవు పాలు, ఈ 3 మిశ్రమంగా చేసి ఆ యొక్క మూర్తిని తయారు చేయాలి ఏం చెప్పబడింది. ఎవరు పాటిస్తున్నారు? ఎంతమంది పాటిస్తున్నారు? ఆరాధన చేసినందుకు ఫలితం రమ్మంటే ఎలా వస్తుంది? మనము శాస్త్రం ఎలా చెప్పిందో అలా మనం చేయాలి తప్ప మన ఆడంబరాలకు పోయి చేస్తే ఫలితం అనేటువంటిది ఉండదు. ఆడంబరాలకు పోయి చేస్తే ఫలితాలు ఉండవు. ఎప్పుడు కూడా శాస్త్రం ఎలా చెప్పింది ఆ శాస్త్రాన్ని మనం అనుసరించి ఆ శాస్త్రంతోనే మళ్ళీ ఇందులో కూడా మనకు కొన్ని ఉన్నాయండి. అంటే కొంతమందికి అనుమానం వస్తుంది, తొండం ఎటువైపు ఉండాలి, అది కూడా మనకు ఉంది. తొండం ఎటువైపు ఉండాలి అనేటువంటిది ఎవరైనా చెప్తారా? ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్తారా? తొండం ఎటువైపు ఉండాలని శాస్త్రం చెప్తారు. పర్లేదు. ఎడమ వైపు ఉంటుంది కదా గురుగారు, ఎడమ వైపు ఉంటుంది కదా గురుగారు. అవునండి, ఎడం వైపు ఉండాలంటారు గురు, శ్రేష్టం అంటారు ఎడం వైపు ఉన్నది. శ్రేష్టం కాదు, మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే తొండవు ఎటువైపు ఉండాలి అనేదానికి ఎడమ వైపు ఉంటే మనం ఆరాధన చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే ఎలాగని ఇప్పుడు మనకు అందుకే వాస్తు దోషములు ఉన్నా కానీ ఎటువంటి స్థితి ఉన్నా కానీ ఎడమ వైపు ఉండేటటువంటి మూర్తినే పెడతారు. ఎడమ వైపు తొండం ఉండేటటువంటి మూర్తినే పెడతారు. కుడివైపు తొండం ఉండేటటువంటి మూర్తిని కనుక పెడితే చాలా అంటే ఉపాసన అనేటువంటిది ఎక్కువ చేయవలసి ఉంటుంది. అది ఇచ్చేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఉపాసన చేయడానికి అంత వీలుగా ఉండం మనం. అంటే ఆ స్థాయిలో మనం చేయము. కాబట్టి అందుకు కొన్ని చోట్ల ఉన్నాయి. తిరువంచూలి అనేటువంటి ఆ తమిళనాడులో ఉండేటటువంటి వినాయకుడు కానీ కుడివైపు ఉంటుంది ఆయన యొక్క తొండం. కుడివైపు ఉన్నటువంటి మూర్తికి చాలా విశేషమైనటువంటి ఆరాధనలు చేయవలసి ఉంటుంది. అలా విశేషమైనటువంటి ఆరాధనలు మనం చెయ్యలేనప్పుడు ఎడం వైపు ఉండేటటువంటి మూర్తి, ఎడం వైపు తొండ ఉండేటటువంటి మూర్తినే స్వీకరించమని చెప్పడం జరిగింది. అందున మళ్ళీ కొంతమంది దాని బలంపురి వినాయకుడు అంటారు. కుడివైపు తొండ ఉంటే దాని బలంపురి వినాయకుడు లేకపోతే క్షిప్ర గణపతి అనేటువంటి పేర్లతో పిలుస్తారు. క్షిప్ర గణపతి లేకపోతే వలంపురి వినాయకుడు అనేటువంటి పేర్లతో ఆయనకు పిలుస్తారు. తర్వాత ఇక్కడ ఎడం వైపు ఉండేటటువంటి మూర్తి అంటే కాస్త సులభంగా ఎవరైనా పామరులైనా కానీ ముట్టుకొని అర్చించగలిగినటువంటి మూర్తిగా గణపతి అనేటువంటి వాడు
ఉంటాడు. అంటే మట్టితో చేయబడినటువంటి మూర్తులు ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టుగా ఇప్పుడు గణపతి నవరాత్రులు చేస్తున్నాం కానీ ఏది కూడా భక్తి కనిపించటం లేదండి. చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మనకు. ఎందుకు పెట్టారు అసలు గణపతి నవరాత్రులు ఎందుకు పెట్టారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేనికోసం ఈ గణపతి నవరాత్రులు అనేటువంటి ఆలోచన చేస్తే మాకు ఒక్కసారి విచిత్రంగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా గణపతి నవరాత్రుల దగ్గర విచిత్రమైనటువంటి డ్యాన్సులు వేసేటటువంటి పిచ్చి పిచ్చి వాళ్ళు పెరిగిపోతున్నారు. విచిత్రమైనటువంటి పాటలు, ఎక్కడ కూడా దైవభక్తి అనేటువంటిది కనిపించదు. అహంకారాలు, ఆడంబరాలు ఇవే తప్ప అసలైనటువంటి ఒక్కొక్కసారి మాకు బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయగలుగుతాం? మనం ఇలా చెప్పినా కానీ విననటువంటి వాళ్ళు చాలా మంది తయారైపోయారు. కాబట్టి అంటే చెప్పే వాళ్ళు చెబుతున్నా కానీ వినరు. వాళ్ళకి అసలు శాస్త్రం ఏంటో తెలియదు, శాస్త్రం ఏముందో తెలియదు, ఏదో చేస్తున్నామంటే చేసేస్తున్నాం అనేటువంటి ఒక భావనలో పడిపోయి మన యొక్క సంస్కృతిని నాశనం చేస్తున్నట్టు ఇది ఇండైరెక్ట్ గా. ఎందుకంటే సంస్కృతి అనేటువంటిది ఇదేనా మీరు చేస్తుంది అని చెప్పేసి ఇతర మతాల వాళ్ళకి మన పైన విమర్శలు కుప్పించడానికి అదొక ఆస్కారం అవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి, ఎక్కడ కూడా ఇతర మతస్థులు ఎవరైనా అట్లా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఇతర మతస్థులు వాళ్ళ దేవుడి దగ్గర ఎంత భక్తితో ఉంటారు. ఇక్కడ భక్తి అనేటువంటిదే కనిపించదు అసలు. ఏదో అర్చన పూజారి గారు వచ్చేసి కాసేపు ఒక అరగంట చేసేటటువంటి ఆ పూజలో తప్ప, ఆ పూజ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మధ్య ఏంటంటే పూజలు కూడా ఒక 4-5 వినాయకుల్ని పట్టుకుంటారు. సో ఆ టైంలో అయిపోవాలి, 8 నుంచి 10 ఎంతో ఉంటుంది. సో ఆ టైంలో అయిపోవాలి కాబట్టి వాళ్ళ అందరి దగ్గర గప్ప చేసేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కనిపిస్తుంది భక్తి? ఆ అరగంట కూడా భక్తిగా ఉండలేనటువంటి దుస్థితికి మనం చేరుకున్నామంటే ఈ వినాయక నవరాత్రులు ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగిస్తే మన యొక్క సనాతన ధర్మం నిలబడుతుందని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. కాబట్టి ఇలా మనము గణపతికి సంబంధించినటువంటి మూర్తిని ఇలా తయారు చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అంటారు కాబట్టి 4 చేతులతో, తర్వాత వచ్చేసరికి మట్టిని కూడా ఎలా సేకరించాలి, ఎలా ఉండాలి, దానికి అన్నిటికి కూడా పవిత్రత అనేటువంటిది ఉంటుంది. ఊరికి మూర్తిని చేసేసాము, కొంతమంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసేటప్పుడు పెద్ద విగ్రహాన్ని చేసేటప్పుడు ఎక్కేయడము అట్లాంటివి ఉంటాయి. అంత పెద్ద విగ్రహాలు చేయమని శాస్త్రం ఏం చెప్పలేదు. అవి ఎందుకు అనవసరంగా అంతంత పెద్ద విగ్రహాలు చేసినంత మాత్రాన్ని ఎక్కువ ఫలితం వస్తుందని ఎక్కడ చెప్పిందా శాస్త్రం? ఒకవేళ అలా చెప్పి ఉంటే అలా చేస్తే నేను తప్పు పట్టను. ఎంత పెద్దగా విగ్రహం ఉంటే అంత పెద్దగా ఫలితం వస్తుందని ఎక్కడ శాస్త్రంలో చెప్పారో చెప్పి ప్రమాణం చూపెట్టమనండి. చూపెడితే దానికి ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ ఎప్పుడు కూడా శాస్త్రం అలా చెప్పలేదు. అలా చెప్పనటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో అవుతున్నాం? అనవసరపు విషయాలకు ఎందుకు వెళ్తున్నాం? అదే ధనాన్ని పెట్టి మనం ఆ పరమేశ్వరునికి ఆరాధనను, సంస్కృతిని డెవలప్ చేయడానికి ఆ ధనాన్ని పెట్టి మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఉపయోగించవచ్చు కదా. ఎంతో మంది హరికథా కళాకారులు, ఎంతో మంది గొప్పనైనటువంటి సంగీత కళాకారులు ఇప్పుడు కరెక్ట్ ఎవరికి కూడా సరైనటువంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. సంగీత కళాకారులు అయితే చాలా మంది నాకు తెలుసు. నిన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే ఇబ్బంది చెబుతూ ఉన్నారు. అంటే మీరు ఆలోచన చేస్తే తెలుస్తుంది. అంటే ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వాళ్ళను కనుక మనం రక్షించుకోకపోతే ధర్మం ఎలా నిలబడుతుంది? సరే, ఇది ఒకసారి ఆలోచన చేద్దురు గాక. ఎందుకంటే మీకు తెలిసినటువంటి వారికైనా చెప్పాలి అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సరే, ఇలా ఉండేటటువంటి గణపతి స్వరూపాన్ని మనము భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆరాధన చేయవలసి ఉంటుంది. ఈ ఆరాధన చేసేటటువంటి విధి విధానాలను కూడా మనకు శాస్త్రం చెప్పబడింది. శమంతకోపఖ్యానం అనేటువంటిది ఖచ్చితంగా ఆ రోజు వినాలి. శమంతకోపఖ్యానం గజ ఏదైతే వృత్తాంతం ఆయన గజముఖుడుగా మారినటువంటి వృత్తాంతము, శమంతకోపఖ్యానం, ఈ రెండు కూడా విని తర్వాత ఆ అక్షంతలు షోడశోపచారములు చేస్తారు. అందరికీ తెలిసిందే. షోడశోపచారములతో పూజ చేసి అప్పుడు ఆ యొక్క ఆ ఉపాఖ్యానాన్ని వినమని శాస్త్రం ఖచ్చితంగా చెప్పింది. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి అది ఎంత ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి కథను వింటేనే ఫలితము, అలాగే ఇక్కడ కూడా శమంతకోపఖ్యానము తర్వాత గజానుడిగా మారినటువంటి గజముఖాన్ని ధరించినటువంటి వృత్తాంతాన్ని చెప్పుకోవాలి అని చెప్పేసి మనకు అందులో ఖచ్చితంగా చెప్పబడింది కల్పమునందు. దీన్ని కల్పము అంటారు. ఏది చెప్పినా కానీ వీటికి కల్పం అంటే కొన్ని నియమములతో ఉంటుంది. కాబట్టి ఇలా గణపతిని ఆరాధన చేయాలని మనకు శాస్త్రము నిర్దేశించింది. అటువంటి విధంగా మనం ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇటువంటి గణపతి పరబ్రహ్మ స్వరూపముడై ఉన్నటువంటి గణపతి ఇలా అనేకమైనటువంటి అవతారాలు స్వీకరిస్తాడండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అవతారాలు స్వీకరిస్తారు. విష్ణుమూర్తి కూడా అవతారాలు స్వీకరిస్తాడు. అంటే యదా యదా హి దర్పస్తే గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ దర్పస్తే తదాత్మానం సృజామ్యహం అన్నారు. పార్వతీదేవి కూడా అవతారాలు స్వీకరిస్తున్నారు. చండీ సప్తశతిలో చెప్పుకున్నాం. యదా యదా హి సాధూనం దుఃఖం భవతి దానవ అభ్యుత్థానమ దర్పస్తే తదాత్మానం సృజామ్యహం అని చెప్పేసి ఆవిడ కూడా చెప్తుంది. అంటే ఎక్కడెక్కడైతే అధర్మము పెరిగిపోతుందో, సాధువులు శిక్షించబడతారో అప్పుడు నేను అవతారాలు స్వీకరిస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అవతారాల్లో చాలా భేదాలు ఉన్నాయి.
ఇప్పుడు విష్ణుమూర్తి ఎత్తేటటువంటి అవతారం ఏంటంటే ఒక్కొక్కరి గర్భంలో పుడుతూ ఉంటాడు. మీరు గమనిస్తే మనకు దేవకి దేవి గర్భంలో పుట్టాడు, కౌసల్యాదేవి గర్భంలో పుట్టాడు, ఇలా అనేక మంది ఆత్రి అనసూయ యొక్క గర్భంలో పుట్టాడు. ఇలా ఒక్కొక్కరి గర్భంలో కూడా జన్మిస్తూ ఉంటాడు విష్ణుమూర్తి. కానీ పార్వతీదేవి అలా పూర్తిగా గర్భంలో జన్మించారు. ప్రకృతికి సంబంధం ఉండేటటువంటి వాటిల్లో జన్మిస్తూ ఉంటుంది. ప్రకృతికి సంబంధం అంటే ఒక హిమాలయ పర్వతానికి, ప్రజాపతులు దేవతలైనటువంటి దక్ష ప్రజాపతికి, ఇలా మీరు గమనిస్తే గనక మలయ ధ్వజుడైనటువంటి వారికి ఇలా అమ్మవారు కూడా అవతారాలు స్వీకరిస్తుంటుంది. మీనాక్షిగా వస్తుంది. ఇలా అమ్మవారు కూడా అవతారాలు స్వీకరిస్తూ ఉంటుంది. కానీ అవతారాలు స్వీకరించినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు, పరమశివుడు. పరమశివుడు ఎప్పుడు ఎక్కువ అవతారాలు స్వీకరించాడు. మీరు చూసుకోండి, ఎవరైనా చంపేయమన్నారు అనుకోండి, అలాగే ధ్యానం చేసుకుంటారు. ధ్యానం చేసుకుంటూ కూర్చున్నటువంటి వ్యక్తి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి, ఎవరైనా నాకు ఆ కష్టం వచ్చింది, ఆ రాక్షసుడు ఇబ్బంది పెడుతున్నట్టు అలాగే వెళ్తాడు, శూలంతో పోటు పొడుస్తాడు, వచ్చి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాడు. ఇది ఆయన ఎప్పుడు చేసినా కానీ, గజాసురుడైనా కానీ ఎవరైనా కానీ. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఆయన ఎప్పుడు స్వరూపాన్ని మార్చుకోండి. అంటే విష్ణు భగవానుడు తీసుకుంటే మత్స్య అవతారం అంటారు, కూర్మావతారం, మత్స్య కూర్మవర, హత్య నారసింహ భావని, ఇలా అనేకమైనటువంటి అవతారాలు స్వీకరిస్తుంటారు. అమ్మవారు కూడా అవతారాలు మార్చుకుంటూ ఉంటుంది. కానీ పరమేశ్వరుడు ఎప్పుడు కూడా ఏదో వేరే స్వరూపాన్ని పొంది మనకు రావడం అనేటువంటిది జరగదు. వేరే స్వరూపాన్ని ఎప్పుడు పొంది ఆ రాక్షస సంహారం చేయడం అనేటువంటిది జరగదు. మీరు చూసుకోండి పురాణాల్లో ఎక్కడ ఆయన రాక్షస సంహారం చేసిన కానీ ఎలాగున్నాడో అలాగే మారిపోతాడు. అందుకే ఆయనకు తండ్రిని చెప్పడం కష్టం. మీరు విష్ణుమూర్తిని అడిగితే దశరథ మహారాజు అని చెప్పినా నడుస్తుంది, వాసుదేవుడు అని చెప్పినా నడుస్తుంది, ఆయన చెప్పినా నడుస్తుంది. కానీ ఈయనకు తండ్రి ఎవరు అంటే చెప్పడం కష్టం. పార్వతీదేవుని కూడా హిమాలయ పర్వతం తండ్రి అని చెప్పొచ్చు. అందుకే ఈయన మహస్తాత్ అపితామహం అంటారు. ఆయనకు పితామహ అంటే తండ్రి లేనటువంటి వాడు అని చెప్పేసి గణపతి గురించి చెప్పినటువంటి దాంట్లో. ఇలా ఉండేటటువంటి వాటిలలో వీళ్ళిద్దరి లక్షణాలను పుచ్చుకొని గణపతి ఆవిర్భవించాడు. గణపతి కూడా అవతారాలు స్వీకరిస్తాడు. అది చాలా విచిత్రమైన, చాలా మందికి తెలియనటువంటి విషయం. గణపతి ఎలాగైతే విష్ణుమూర్తి అమ్మవారు అవతారాలు స్వీకరిస్తారో గణపతి కూడా అవతారాలు స్వీకరిస్తాడు. కానీ ఈయన అవతారాల్లో ఉండేటటువంటి విశేషం ఏంటంటే ఆయన ఎప్పుడు ఆవిర్భవించినా కానీ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆవిర్భవిస్తాడు. రెండవ లక్షణం ఏంటంటే గజముఖంతోనే ఆవిర్భవిస్తాడు. గజముఖం, ఆయన గజముఖాన్ని ధరించాలి ఖచ్చితంగా. తరువాత వచ్చేసి పార్వతీ పరమేశ్వరులకు మాత్రమే పుడుతూ ఉంటాడు. ఎందుకు? ఆయనను భరించగలిగేటటువంటి శక్తి పార్వతీ పరమేశ్వరుడైనటువంటి వారికి తప్ప ఇంకొకరికి ఎవరికి లేదు. కాబట్టి ఆయన పుట్టుక లేనటువంటి వాడు. నిజానికి పుట్టుక లేనటువంటి వాడు పరమశివుడు. పరమశివుడు పుట్టుక లేనటువంటి వాడికి పుట్టుక లేనటువంటి వాడు మళ్ళీ పుట్టాడు. అదొక విచిత్రమైనటువంటి ఘట్టం. సో అటువంటి వృత్తాంతాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం రేపు చూసేటటువంటి ప్రయత్నం. ఎన్నిసార్లు పుట్టాడు, ఆయనకు అవతారం యొక్క విశేషాలు, ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి. ఆ అవతారంలో ఉండే విశేషాన్ని రేపు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మణినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శిఖే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గజాననాయ గాంగేయ సాజాయ సదాత్మనే గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం. సర్వం శ్రీమామేశ్వర దివ్యపాదారం. ఇప్పుడు అడగండి, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు అడగండి. నమస్కారం గురుగారు. చెప్పండి. ఇప్పుడు 4 చెప్పారు, గరిక, తర్వాత గుంజీలు, ఇదని. అంతమంది గుడం నివేదం అని చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఏంటండి? గుడ నివేదనం అని, గుడం ఎక్కువ ప్రీతి కూడా ఉంది అని అందరూ నివేదన చేస్తూ ఉంటారు కదా. ఆ గణేష పురాణాల్లో మాత్రం వీటిని ప్రధానంగా చెప్పడం జరిగింది. కొంతమంది దోసకాయ కూడా నివేదనగా చెప్తూ ఉంటారు. దోసకాయ ఏదైతే ఉందో ఆ పచ్చి దోసకాయను కూడా నివేదనగా చెప్తూ ఉంటారు. అది కంచి పరమాచార్య స్వామి వారు కూడా అమృతవాణిలో చెప్పారు. దాని గురించి పచ్చి దోసకాయ నివేదన చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో దోసకాయ ఎక్కువగా పడుతుంది కాబట్టి దాన్ని నివేదన చేసినా కానీ పరిపూర్ణ ఫలితం వస్తుంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ్వందరం. దోస పండు ఎలా అయితే విడిపోతుందో అలా విడిపోవాలనేటువంటి ఉద్దేశం ఉందండి. గురువు గారు, లక్ష్మీ గణపతి అంటే వివరణ ఇవ్వరా కొద్దిగా? ఈయనకి వల్లభ గణపతి అని పేరమ్మా. వల్లభ గణపతి అని పేరు. లక్ష్మీ గణపతి లేదా వల్లభ గణపతి అంటారు ఆయనని. ఆయన గొప్పనైనటువంటి మహాగణపతి అంటారు. ఆయన కూడా కుడివైపు తొండం ఉంటుంది. ఆయన 10 చేతులతో ఉంటాడు. ఆ 10 చేతులతో తర్వాత గొప్పనైనటువంటి స్వరూపంతో ఉంటుంది. నేను చెప్తాను. వల్లభ గణపతి మనకు పరమేశ్వరుడికి దర్శనం ఇస్తాడు ఒకనొక సమయంలో. అలా ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ వల్లభ గణపతి గురించి. నిజానికి మాఘమాసంలో ఏంటండి?
మాదేవో మాఘమాసంలో అని చెప్పారు కదా సంకటార చతుర్దశి అని. అవునండి. కృష్ణపక్షం ప్రతి నెల కృష్ణపక్షంలో కూడా చేస్తూ ఉంటారు కదండి. అవునండి, ప్రతి నెల చేస్తూ ఉంటారు. ఇదేంటంటే మాఘమాసంలో ప్రధానంగా ఆయన ఆవిర్భవించాడు, అది ప్రత్యేకం. ప్రతి నెల కూడా చతుర్థి కూడా, ఇప్పుడు శుక్లపక్ష చతుర్థి ఏదైతే ఉందో చతుర్థి మొత్తము చేయవచ్చు. మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పక్షం ఉంటుంది. మీరు గమనిస్తే సుబ్రహ్మణ్యుడికి ఉన్నారనుకోండి, శుక్లపక్ష షష్ఠి మాత్రమే ఆయనకు ఆరాధన ఉంటుంది. అలాగే మీరు రాముని తీసుకున్నారనుకోండి, శుక్లపక్ష నవమి మాత్రమే ఆరాధన ఉంటుంది. మీరు కృష్ణుని తీసుకున్నారనుకోండి, కృష్ణపక్ష అష్టమి ఆయనకు ఆరాధన ఉంటుంది. అమ్మవారిని తీసుకున్నారనుకోండి, పౌర్ణమి రోజు మాత్రం ఆరాధన ఉంటుంది. ఒక గణపతికి ఏంటంటే కృష్ణపక్షము శుక్లపక్షము రెండు చతుర్థుల యందు ఆరాధన చేయవచ్చు. ఆయనకు రెండు చతుర్థుల్లో కూడా ఆరాధన చేస్తారు. ప్రతి చతుర్థి అంటే ఏ చతుర్థి వస్తుంది, శుక్లపక్ష చతుర్థి వచ్చిన ఆరాధన ఉంటుంది, కృష్ణపక్ష చతుర్థి వచ్చిన ఆరాధన ఉంటుంది. కాబట్టి రెండు చతుర్థుల్లో కూడా ఆరాధన చేయవచ్చు ఆయన ప్రతి మాసంలో. అలాగేనండి. గురూజీ నమస్కారం అండి. చెప్పండి. ఇందాక నేను అడుగుదాని ప్రశ్న ముందర ఎవరో అడిగారు, లక్ష్మీ గణపతి స్వామి అంటే ఏంటో అర్థం కాలేదు. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నారు కదా, వినపడుతుందా అండి? చెప్పండి. అదే ఇందాక అడుగుదాం అనుకున్న ప్రశ్న ఎవరు అడిగారు, లక్ష్మీ గణపతి స్వామి అంటే ఎవరు అని చెప్పి. రేపు చెప్తా అన్నారు, సంతోషం. రెండు విషయాలండి నాకు అనుమానంగా ఉన్నది. ఒకటి నా పర్సనల్, రెండవది మిగతా వాటితో మాట్లాడినప్పుడు. ఈ గణపతి యొక్క వైభవం గురించి మనం మాట్లాడేటప్పుడు మనకి త్రేతాయుగంలో గణపతి యొక్క ప్రస్తావన ఉందా,